అందరూ కూడా బైబిల్లో నుంచి ఆదికాండం 35 వచ్చిన మనం చదువుకున్నాం. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము. ఈ వాక్యం ఆటోమేటిక్గా ఈ 3 రోజుల్లో చూడకుండా కూడా రెఫరెన్స్తో సహా చెప్పగలరు అనుకుంటాను. చూడకుండా మీరు రెఫరెన్స్తో సహా కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 3 రోజుల నుంచి అదే చదువుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పెద్దగా దాని గురించి కూర్చొని చదివేది ఏమి లేదు. చెప్పుకుంటేనే వచ్చేస్తామండి ఈ వాక్యం, చెప్పుకుంటే వచ్చే వాక్యం. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క కూడికల్లో మనం ఏం చేయకూడదు తెలుసా? చీప్గా చూడకూడదు. చాలా మందిలో ఉన్న చీప్ దృష్టి ఏంటో తెలుసా? కూడికలు అంటే చాలా మంది చీప్గా చూస్తారు. ఉద్యోగానికి అయితే ఎంత హడావుడిగా వెళ్తారు, ఉద్యోగాలు అంటే ఎంత ఆతృతగా వెళ్తారు. అదే ప్రార్థనకి అయితే అసలు ఒక వ్యక్తి ప్రార్థనకి వెళ్తున్నాడు మీటింగ్కి, ఒక వ్యక్తి జాబ్కి వెళ్తున్నాడు. ఎవరిని విలువైన వారిగా చూస్తారు? లోకంలో ఎవరిని విలువైన వారిగా చూస్తారు చెప్పండి? ఒక వ్యక్తి మీటింగ్ కానీ బయటకు తీసుకొని చక్కగా స్నానం చేసేసి ప్రార్థన చేసుకొని బయలుదేరాడు మీటింగ్ కానీ. ఇంకొక వ్యక్తి ఏమో రెడీ అయిపోయి ఆఫీస్ కానీ బయలుదేరాడు జాబ్ చేస్తాం కోసం. మీరు చెప్పండి ఓపెన్గా, లోకంలో ఎవరు విలువైన వారు? ఇద్దరిలో అందరికి తెలిసిందేనమాట. ఉద్యోగానికి అతని వ్యక్తే విలువైన వ్యక్తిగా చూస్తారు. అందుకే చాలామంది ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోతే ఎంత బాధ, ఒక రోజు ఆఫీస్కి వెళ్ళకపోతే, ఒక రోజు భోజనం చేయకపోతే, అట్లాగే 3 రోజుల ప్రాంతంలో 3 రోజుల కూడికలో ఒక రోజు కూడికి వెళ్ళకపోతే ఏం కలుగుతుందమ్మా మీకు చెప్పండి? బాధ కలగాల అవుతా? బాధ కలగాలి. ఆ బాధ కలగకపోతే నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు అనుకో అన్నమాట. ఆ స్ట్రగుల్ నీకు రాలేదు అంటే నువ్వు ఎంతో ఒక విధంగా చెప్పాలంటే ఆ దేవుడిలో కొంచెం డౌన్లో ఉన్నావు అన్నమాట. ఒక్కొక్కరికైతే ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఎంత బాధ ఉంటుంది. నేను అందుకే మీకు చెప్పదలుచుకున్నాను. ఒక ఆమె ఉందన్నమాట. ఆమె పేరు లత. అంటే మనూరులో ఆమె గురించి కాదు చెప్పేది. మనూరులో కూడా లత అనే కూడా చాలా మంది ఉన్నారు. ఈ లతలు వేరు, ఆ లత వేరు. ఏమేం చేస్తుందంటే ఒకరోజు ఇంట్లో కూర్చొని చాలా దిగులు పడతాం, 2వ రోజు కూడా దిగులు పడతాం, 3వ రోజు దిగులు పడతాం. అలా వారానికి 7 రోజులు, వారం రోజులు దిగులు పడుతుందాం. ఎవరో ఇంటి పక్కన వాళ్ళు అన్నారంట, ఏంటి లాగా పద్దాము డల్గా ఉంటావు, దిగులుగా ఉంటున్నావు, ఏది వికారం వెళ్ళిపోతున్నావు, మనిషి వీగిపోతున్నావు అంటే. ఇంకొక ఆమందంట, లత పెద్ద విషయాల గురించి ఏం బాధపడట్లేదు, చాలా చిన్న విషయాల గురించి బాధపడుతుంది. ఆమెకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, దేవుడే మార్చాలి అనుకుంటా వెళ్ళిపోయిందంట. ఇంకొక వెళ్ళిపోతే ఈలోపు ఎవరో ఒక చెప్పిందంట, ఆ ఇంటి పక్కన పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడంట. వచ్చి అక్కడ చేస్తుంటే ఏమో కనిపించిందంట. పాస్టర్ గారు అక్కడ లతను ఒక అమ్మాయి ఉంది, చిన్న విషయానికి బాగా ఫీల్ అయిపోతుంది, కొంచెం మీరు చిన్నగా 2 మాటలు చెప్పి ప్రార్థన చేద్దరు రండి అన్నారు. అప్పుడు వెంటనే సరేనమ్మా తప్పకుండా వస్తాను, అట్లాంటి వాళ్ళ కోసం నేను తిరుగుతున్నాను, అట్లాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో వాళ్ళని బలపరిచి వాళ్ళకి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి దేవుని దగ్గర నడిపించడానికే దేవుడు నాకు పిలుపమ్మా, సరిగ్గా పిలిచావు, సరే వస్తున్నానని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? అజీరు ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? ఎవరు చెప్పదు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు చెప్పదు. ఏంటమ్మా మహేష్, సగంలో వచ్చావా? నేను ఈ స్టోరీ చెప్తున్నప్పుడు అజీర్ ఉన్నాడా లేదా? నేను ఇప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు అజీర్ లేడా? ఈ పాయింట్ నేను వేసిన ప్రశ్నకి సమాధానం, నేను వేసిన ప్రశ్న జనరల్గా అజీర్ ఉన్నప్పుడే చెప్తున్నా. ఆ పాయింట్ అజీర్ రాకముందు కొన్ని విషయాలు చెప్పాను, ఆ పాయింట్లు అడగల. అజీర్ వచ్చినప్పుడు విషయం నేను అబ్జర్వేషన్లో ఉంటాను. మెయిన్ ఇదంతా నేను ఎందుకు అడుగుతానంటే మిమ్మల్ని ఎలక్ట్ చేయడం కోసం. దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి చెప్పండి? ఆర్మీకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎంత ఎలక్ట్గా ఉంటుందో తెలుసా? చెయ్యి ఊపాడ అన్ఫిట్ అని పక్కన తిట్టేస్తారు అంతే. ఒక 90 రోజులు 90 days ప్రిపేర్ అయ్యి ఆర్మీ ఆఫీసర్కి సెలక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఎంత ఎలక్ట్గా ఉంటుందో తెలుసా? వెయిట్ కానీ అది కానీ ఇది కానీ ఎంతో జాగ్రత్తగా ఉంటావు. లేదంటే ఏం చేస్తారు చెప్పండి? అసలు ఎదుటి వ్యక్తులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేనేమంటానంటే దేవుని సన్నిధిలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంతో జాగ్రత్తగా. నేను ఎక్కువసేపు మీకు మామూలుగా మిమ్మల్ని లిబరల్గానే వదిలేస్తున్నాను, కానీ పాటలు పాడేటప్పుడు పరధ్యానంగా ఉన్నాయో పోల్చుకుంటున్నాను. పాటలు పాడేటప్పుడు
సరే ప్రార్థన చేస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నా సరే తట్టుకుంటున్నాను. ఇక వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఇది చేస్తే ఇక నా వల్ల కాదు. ఎందుకంటే చూస్తా జరుగుతుంది కదా, ఇది అందరు సైలెంట్గా ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు తట్టుకోలేం కదా. అందుకని మధ్య మధ్యలో మిమ్మల్ని ఇలా అడుగుతూ ఉంటాను. కాబట్టి ఎలర్ట్గా ఉండాలి. లేకపోతే మీరు వచ్చినప్పుడు ఇలా చెప్పాలి ఎవరితో కదా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఇక నన్ను భర్తగా డిస్టర్బ్ చేయదు, నన్ను పిలవద్దు, ఎవరు కూర్చొని ప్రార్థన కాక అంతే, ఎవరు లేకపోద్దు అని ఒక చెప్పుకోరు. ఎందుకమ్మా అలా చెప్పుకొని వస్తే మంచిదా కాదా? ఎంత మంచిదో చూడండి. అందుకని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లతా దగ్గరికి ఎవరు వెళ్తున్నారు చెప్పండి? మాస్టర్ గారు వెళ్తున్నారు. చాలా మంచి విషయం. ఎందుకో తెలుసా? ఇప్పుడు లతాలో ఉన్న వ్యాధి ఏంటమ్మా? లతాకు పట్టిన వ్యాధి చెప్పాలి. లతాకు ఉన్న వ్యాధి క్యాన్సర్ కంటే ఘోరం ఇది. క్యాన్సర్ కంటే ఘోరం, నరాల బలహీనత కంటే ఘోరం ఈ వ్యాధి, మైగ్రేన్ తలనొప్పి కంటే కూడా ఘోరం ఈ వ్యాధి. ఎందుకు తెలుసు? అప్పుడప్పుడన్నా మైగ్రేన్ బాగా వచ్చి డౌన్ అయిపోతుంది, మళ్ళీ కొద్దిసేపు కనపడదు. కండరాల నొప్పుల కంటే కూడా దారుణం ఈ బాధ. మీరు అనిపించాలి. చిన్న విషయాలకి ఫీల్ అయిపోతాం, బాధపడతాం. అతి చిన్న విషయాలకి ఫీల్ అయిపోవడం, అది నేను అనుకుంటాం నా శత్రువు కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. ఈ బాధ నిజంగా నాకు వద్దు, నా శత్రువుడికి వద్దాం. ఈ బాధ గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి లతని బలపరచడం వరకు ఒక పాస్టర్ గారు బయలుదేరాడు. అటుకెళ్ళి మొత్తానికి ఇంటికి వచ్చాడంట. ఇప్పుడు లత ఎదురుగా కూర్చొని అప్పుడు కూడా అలాగే ఉన్నాను. మళ్ళీ అప్పుడు కూడా అది పాస్టర్ గారు వచ్చారమ్మ నీకోసం ప్రార్థన చేస్తానంటే వచ్చాడా, రామను ప్రార్థన చేయమని చేసి వెళ్ళిపోమని ఏమైనా అంటుందంట. అక్కడ కూడా అనగా వెంటనే ఇప్పుడు ఏం చేస్తారంటే పాస్టర్ గారు ఇమీడియట్గా ఎవరైతే ప్రార్థన చేయమని పాస్టర్ గారిని లత దగ్గరికి పిలిచిందో ఆమెతో పాస్టర్ గారు లత ముందే చెప్పాడు తెలుసా? లతాని హెల్ప్ చేయడం కోసం అమ్మ ఎక్కడెక్కడన్నా ఒక జాడీ దొరుకుతా అన్నాడు. ఏం మా ఇంట్లోనే ఉంది జాడీ అన్నట. ఒక జాడీ తీసుకొని అది తీసుకొచ్చేసేమా అన్నాడు. ఇప్పుడు లత ఏదో జాడీ అంటాడని చెప్పేసి మళ్ళీ బాధపడటం స్టార్ట్ చేసింది. ఏమో అంటే అమ్మ జాడీతో పాటు పెద్ద ఇంత రాళ్ళు, రైలు కట్ట రాళ్ళు ఉంటాయి కదా, రైలు కట్ట రాళ్ళు, పెద్ద రాళ్ళు కూడా కొన్ని తీసుకురమ్మా అన్నాడట. సరే పాస్టర్ గారు లేదంటే అలాగమ్మా వాటితో పాటు చిన్న పులకరాలు కూడా తీసుకురమ్మా అని అంటే సరే పాస్టర్ గారు అని వెళ్తున్నాడు. వెళ్తుంటే వెంటనే అలాగో కొంచెం ఇసుక కూడా తీసుకురమ్మా, ఇసుక తీసుకురా అన్నాడు. అట్లాగని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. సరే తొందరగా వచ్చేసేమ్మా అని చెప్పేసి ఇక అట్లా కూర్చున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళి టప ఏమేమి తీసుకొచ్చింది చెప్పండి. ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చింది? 1 జాడి, 2 3 చిన్న రాళ్ళు, పులకరాలు చిన్నవి అనమాట, 4 ఇసుక తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఏమి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఏమో మైండ్లో చిన్న విషయాలు పోగొట్టాలన్నమాట. ఇప్పుడు వరుసనే పెట్టాడంట, జాడీ పెట్టి వరుసనే పెట్టాడు. అందరూ ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆ జాడీలో ఈ పెద్ద రాళ్ళు వేయమన్నాడంట లతాని. అమ్మ నీకు ప్రార్థన చేస్తాను, నేను నీకు వాకింగ్ కూడా చెప్తాను ఖచ్చితంగా. చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నీకు. నువ్వు ఆ జాడీలో ఏం చేస్తావంటే పెద్ద రాళ్ళు వేసేమన్నాడు. అప్పుడు లత ఏం చేస్తుందంటే ఆ పెద్ద రాళ్ళు తీసుకొని జాడీలో వేసేసిందంట. ఇప్పుడు తర్వాత మళ్ళీ చిన్న రాళ్ళు వేయాలన్నాడంట, పులకరాళ్ళు. ఇప్పుడు కొంచెం గ్యాప్లు ఉంటాయి కదా, పెద్ద రాళ్ళు వేసిన జాడీలో ఏమేవా, కాబట్టి చిన్న రాళ్ళు పులకరాళ్ళు తీసుకొని వేసిందంట. పెద్ద రాళ్ళు వేసినప్పుడు కొంచెం గ్యాప్లు ఉంటాయి, చిన్న రాళ్ళు వేసినప్పుడు గ్యాప్ కొంచెం తగ్గుద్దా లేదా? మీకు అర్థమవుతుంది చెప్పే పాయింట్? తగ్గుద్ది. ఇప్పుడు అన్నాడంట ఇసుకుపోయి అన్నాడంట. అప్పుడు ఇసుక పోస్తాను ఏం చేసి తెలుసా, అంతా చూసా కొంచెం పట్టిందండి ఇసుక, ఎక్కువ పట్టలేదండి ఇసుక, కొంచెమే. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు లతతో, ఈ ఇసుక దేనికి సాదృశ్యం అంటే పనికిరానివి, వేస్ట్ విషయాలు, పనికిరాని విషయాలు ఇసుకి గుర్తన్నాడు. ఈ చిన్న పులకరాళ్ళేమో నీ జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు, పెద్ద రాళ్ళేమో నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయాలు. అంటే అతి ప్రాముఖ్యమైన విషయాలు, పనికిరాని విషయాలు, ఈ 3 ఉన్నాయి. అదే ఇప్పుడు నీ జాడీలో నేనే ఫస్ట్ అతి ప్రాముఖ్యమైన విషయాలు జాడీ దేనికి సాదృశ్యం అంటే నీ హృదయానికి. నీ హృదయమైన జాడీలో మొట్టమొదటి ఏం చేసావు? నువ్వు పెద్ద రాళ్ళు వేసావు. తర్వాత ఏం చేసావు? చిన్న రాళ్ళు వేసావు. అంటే అతి ప్రాముఖ్యమైన విషయాలు ఆలోచించాలి. ఏంటవి అతి ప్రాముఖ్యమైన విషయాలంటే? రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యం చదువుకోవాలి, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి. వీటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాలి. అతి ప్రాముఖ్యమైన విషయాలు అవి జాడీలో వేయాలి. అప్పుడు ఏం చేస్తా తెలుసా? చిన్న రాళ్ళు అంటే తెలుసా, నేను పరిశుద్ధంగా ఉంటున్నానా లేదా, నేను ఆరాధన చేసుకుంటున్నానా లేదా, ఇంకా చెప్పాలంటే నేను స్వార్థ చెప్తున్నానా లేదా, ఇట్లాంటి విషయాలు ఏంటి చెప్పండి? చిన్న విషయాలు.
వాటి గురించి కూడా నువ్వేం చేయాలంటే కొంచెం ఆలోచించాలి. పనికిరాని విషయాలు, పనికిరాని ఏంటో తెలుసా? ఇసుకి. ఇప్పుడు చూడండి, అతి ప్రాముఖ్యమైన విషయాలు జాడి నింపబడింది, చిన్న చిన్న అంటే ప్రాముఖ్యమైన విషయాలతో జాడి నింపబడింది. ఈ రెండు నింపబడినప్పుడు ఇసుక తక్కువ పట్టిందా లేదా? ఇసుక తక్కువ. అవే పెద్ద రాళ్ళు తీసేయండి, గులక రాళ్ళు తీసేయండి, ఏకంగా ఇసుకతో నింపండి. ఇసుకతో నింపిన తర్వాత పెద్ద రాళ్ళు వేయండి, ఇసుకతో నింపిన తర్వాత చిన్న రాళ్ళు వేయండి. అసలు వేయగలుగుతారా? ఇసుకతో నింపినప్పుడు జాడి అంతా ఇసుక అయిపోదు. పెద్ద రాళ్ళు వేసిన తర్వాత ఇసుక వేస్తే కొంచెం పడుతుంది. అంటే మనలో చిన్న చిన్న విషయాల గురించి బాధ అనేది రాక మానసు ఎప్పుడు వస్తాను ఉంటుంది, కానీ కొద్దిగా పడాలి, ఎక్కువ పడకూడదు. ఇప్పుడు దీని గురించి మనకేమర్థమైందంటే మనం ఎక్కువగా చింతించాల్సింది, ఆలోచించాల్సిన విషయం ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఎక్కువగా అలా ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోం. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ముందుగానే మనం పెద్దరాళ్ళు, గులకరాళ్ళు, మన జాడీలు దేంతో నింపుకుంటాం చెప్పండి? రోజు ఇసుకతో నింపుకుంటాం. వేస్ట్ విషయాలు, పనికిరాని విషయాలు, అల్పమైన విషయాలు, చాలా చిన్న చిన్న విషయాలు వాటితో నింపేసుకుంటాం. అప్పుడు అందుకే నేను ప్రార్థన చేసుకోలేదే, నేను వాక్యం చదువుకోలేదే, మందిరం, ఆ విషయాలు మీకు జ్ఞాపకం రావట్లా, ఆ విషయాలు మీకు పట్టించుకోవట్లా. ఎందుకు తెలుసా? దానికంటే ముందుగానే ఆల్రెడీ జాడీలు దేంతో నింపబడి ఇసుకతో నింపేశాం. చూసారా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ విషయాన్ని పట్టించుకోవద్దాం. జరుగుతూ ఉంటాయి జీవితంలో, చిన్న చిన్న ఏవో జరుగుతూ ఉంటాయి, ఏవేవో. ఒకవేళ నేను సరిగ్గా పలకరించకు, ఎవరైనా పలకరించలేదు అనుకోండి, అది ఇసుకేగా? పెద్ద రాయ, చిన్న రాయ, ఇసుక. నేను చూసి ఎవరు నవల, నువ్వు వస్తుంటే నేను చూసి నవల పట్టుకోకుండా వెళ్ళిపోయారు. ఇసుక, చిన్న గులకరాయ, పెద్ద రాయ, ఏంటమ్మా? ఇసుకేనా? మరి ముందు మీరు ఏం చేస్తారంటే ఆ గులకరాన్ని పక్కన పెట్టి ఇసుక పోసేసుకుంటారు. పోసేసుకుంటే ఆ జాడి అంతా ఇసుక అయిపోతే ఏమవుతుంది చెప్పండి? ఎందుకు పనికి రాకుండా అయిపోయింది జాడి. ఎవరన్నా పట్టుకుంటారమ్మా దాన్ని? నేను ఎందుకు చెప్పేది ఏంటంటే చిన్న చిన్న విషయాలు కాదు, వేస్ట్ విషయాలు అసలు మీరు హృదయంలో ఏం చేయకూడదు చెప్పండి? అప్పుడప్పుడు కొంచెం కొంచెం వచ్చినా పర్వాలేదు, కానీ వాటిని పట్టించుకోవద్దాం. అసలు వాటిని పక్కన పెట్టేస్తాం. అప్పుడు మన మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఫ్రెష్గా ఉంటాం, చాలా ఫ్రెష్. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీరు ఎవరైనా సరే చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించుకుంటాం. ఎక్కువ మీ మైండ్ పాటు చేసుకోండి. ఎందుకంటే మన బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను ఏంటో తెలుసా? మంచి మంచి పాత్రలో మంచి వస్తువులే పెట్టాలి. మన బ్రెయిన్ ఎంత మంచిదమ్మో నిజం. మన బ్రెయిన్ డస్ట్బిన్ అనుకుంటారా? ఇంట్లో డస్ట్బిన్ అంటే చెత్త ఎత్తి పడేస్తారు కదా, చెత్త ఎత్తి దేవుడు అన్నిట్లో వేస్తారా? చెత్త ఎత్తి కందిపప్పు డబ్బాలు వేస్తున్నారా? చెత్త ఎత్తి బియ్యం పోసుకున్న డబ్బాలు వేస్తున్నారా? చెత్త ఎత్తి మిక్సీ జార్లో వేస్తున్నారా? చెత్త ఎత్తి డబల్ కాట్ మంచం మీద దిండు మీద వేస్తున్నారా? చెత్త ఎత్తి ఎక్కడ వేస్తున్నారు చెప్పండి? చెత్త మూలకి నడతలా, ఆ మూల ఏం పెట్టారు చెప్పండి? డస్ట్బిన్ అనమాట, దాంట్లో వేస్తున్నారు. పనికిరాని చెత్తని డస్ట్బిన్లో వేయటం వీళ్ళు ఎంతమందికి తెలుసు? కానీ ఇది మాత్రం మీకు తెలియదు. పనికిరాని ఆలోచనలు, పనికిరాని తలంపులు ఎక్కడ పెట్టాలి చెప్పండి? చెత్త పుట్టలో వేయాలి. కానీ ఎక్కడ పెడతానని చెప్పండి? మంచి బ్రెయిన్లో పెడతాం. అందుకే బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి, బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి. అందుకే నేను తను తిరిగినట్టు కనపడతాను, కొంచెం అయోమయ పరిస్థితులు అయిపోతున్నాను నిజంగా. లేదంటే మంచి బ్రెయిన్ బాగా వర్క్ చేయాలి. మంచి విషయాలు చెప్తే ఈరోజు చెప్తే వెంటనే సాయంత్రానికి మర్చిపోతున్నారు. అసలు మంచి విషయాలు మర్చిపోవచ్చా? మీకు నిజంగా చెప్పండి, నేను డైరెక్ట్ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, మీకు మంచి విషయాలు బాగా గుర్తుంటాయా? ఏదన్నా చెడ్డ విషయాలు బాగా గుర్తుంటాయా? నిజం చెప్పండి. ఎందుకు గుర్తుంటే చెప్పంటారా? సమాధానం నేనే చెప్తాను కావాలంటే. చెడ్డ విషయాలు మీకు ఎందుకు గుర్తుంటాయి అంటే బాగా వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి. మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో ఆ ఎఫెక్ట్ మన మైండ్ మీద పడతాం. కంగారు ఆలోచన ఎక్కువగా ఆలోచించాలనుకో నీ జీవితంలో కంగారులే ఉంటాయి. టెన్షన్ ఆలోచించాలనుకో ఆ రోజున నీ జీవితం ఎలా చెప్పండి? బ్లర్గా ఉంటుంది అనమాట. బ్లర్ మైండ్ అంతా కూడా. ఎట్లా అంటే టీవీలో మనం సీరియల్ చూస్తున్నప్పుడు అంతరాయం వచ్చినప్పుడు ఏమొచ్చారు చెప్పండి? అంతరాయం వచ్చినప్పుడు స్క్రీన్ ఎలా ఉండేది చెప్పండి? అట్లా ఉంటుంది నీ మైండ్. ఆ అంతరాయం వచ్చిన స్క్రీన్ని అలాగే మేము ఒకసారి పాటలు చూస్తా ఉంటే మా అమ్మ అందరం కూర్చున్నాం టీవీ దగ్గర. ఈలోపు అంతరాయం వచ్చేస్తాయి. గిజ్ అని కొడుతుంటే మా అమ్మ అంది ఎంతసేపు చూస్తారా కట్టేయండి అంది. ఆ గిజ్ ఎంతసేపు చూస్తే కట్టేయండి అంది టీవీ. ఆ పర్లేదు వచ్చిందంటే ఏదో వచ్చినా పెట్టుకోదు కానీ కట్టేయండి, అది వెళ్ళకపోతున్నాం. ఆ పిల్లలని కొంచెంసేపు కూడా చూడలేకపోయింది మా అమ్మమ్మ. ఎంత ఆశ్చర్యంగా చూడడం. మరి మన మైండ్ కూడా అంత బ్లర్గా ఉంటే ఎంతసేపు సహించగలమమ్మా? ఎంతసేపు పోర్చుకోగలం? అందుకే భయపడకుండా మన మైండ్లో నుంచి వాటి అన్నింటిని ఏం చేయాలి చెప్పండి? డిలీట్ చేయాలి. మంచి విషయాలు
విషయాలు ఈ 3 రోజుల్లో దేవుడు మీతో చెప్తున్నప్పుడు వాటన్నిటిని మన మైండ్లో వేసుకొని చక్కగా ప్యాక్ చేసుకొని కొన్నింటి బాగా ప్యాక్ చేస్తాము. మనం ప్యాకింగ్లో తిట్టలు మనం మామిడికాయ పచ్చలు ప్యాక్ చేయమంటే బాగా చేస్తారు, టమాటా పచ్చలు బాగా ప్యాక్ చేస్తారు, అవసరమైనవిగా చేస్తున్న ప్యాకింగ్లో పులిహార ప్యాక్ చేయమంటే చక్కగా ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉంటారు. నిజంగా మంచి మంచి ప్యాకింగ్ చేస్తే మీకు తెలుసా, చెడ్డ వాటిని ప్యాకింగ్ చేస్తారా, మంచి వాటిని ప్యాకింగ్ చేస్తారా? చెడ్డ వాటికి ఉంటాయి దండగ వాటి ప్యాకింగ్ అంట, మళ్ళీ కవర్ దండ కాదు. నిజంగా మరి మంచి మంచి వాటిని ఏం చేయాలి చెప్పండి, చక్కగా ప్యాకింగ్ చేయాలి. మంచి మంచి వాటిని మనం కూడా మైండ్లో పెట్టుకుని చాలా టీవీగా ముందుకెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మంచి వాటిని మన హృదయంలో మన మైండ్లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చాలా హుందాతనంగా ఉంటాం, చాలా హుందాతనంగా ఉంటుంది, ప్రొఫెషన్గా ఉంటుంది అనమాట. నిజంగా ఒక మంచి షర్టు ప్యాంట్ వేసుకుని టై పెట్టుకొని ఉంగరం పెట్టుకుని వాచ్ పెట్టుకుని తిరగడం ప్రొఫెషన్ కాదు. అంత బతుకుని ఏం చేస్తున్నాడు చెప్పండి, మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు. అది హుందాతనం అనిపించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఆలోచించేవాడు ధన్యులు. ఇట్లాంటి ఆలోచనలు దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటాను. ఆందోళన పడద్దు, కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, జడియదు, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రెండవ కోడికలో మనం ప్రవేశించబోతున్నాం. యథావిధిగా వాక్యం చదివేశాం. దేవుని ఉద్దేశాన్ని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, దేవుని ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. మొట్టమొదటి రోజు మొదటి కోడికలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఆయన ఎవరో బయలుపరుచుకున్నాడు. ఎవరమ్మా ఆయన? సర్వశక్తి కలిగిన దేవుడును అని చెప్పాడు. మొదటి రోజు సాయంత్రం పూట దేవుడు ఏం బయలుపరుచుకున్నాడు తెలుసా, మన పట్ల ఆయనకు ఉద్దేశం ఏమి అంటే ఫలించి అభివృద్ధి చెందాలి. ఏ విషయంలో ఫలించి అభివృద్ధి చెందాలి? అనారోగ్య విషయాల్లో మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మీరు నిజంగా చూడండి, పట్టుకోవాలి ఈ పాయింట్. ఇక ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఇక ఈ రోజు ఉదయకాలంలో ఏ విషయంలో ఫలించాలి, ఏ విషయంలో అభివృద్ధి చెందాలి చెప్పండి? ఆర్థికపరమైన విషయాలు. ఇప్పుడు ఈ రోజు రాత్రి ఒక విషయంలో మనం ఫలించి అభివృద్ధి చెందాలి. మన సంఘాలు మనం అందుకే గుడిలు పెట్టుకున్నాం. ఆ మూడో విషయం ఏంటంటే, తెలుసా, ఆత్మీయత. చూసారా, ఆత్మీయత చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆత్మీయత అంటే స్పిరిచువాలిటీ. మన సంఘాలలో, స్త్రీలలో, పురుషులలో ఏం కనపడాలి చెప్పండి? ఆత్మీయత కనపడాలి. ఆత్మ సంబంధమైన ఆ బ్యూటీనెస్ కనపడాలి. ఆత్మ సంబంధమైన ఆ సౌందర్యం ఒట్టిపడుతూ ఉండాలి. ఒక వ్యక్తికి ఆత్మ సంబంధమైన ఆత్మీయత ఎంత కళ తీసుకొచ్చిందో తెలుసా? ఎంత బ్రైట్నెస్, ఎంత వెలుగు, ఎంత గొప్ప ఆ మహిమలోకి మారుస్తుందో తెలుసా? దేవుని మహిమ మన ముఖాల నుంచి రావాలి, దేవుని మహిమ మన చేతుల్లో కనపడాలి, దేవుని యొక్క మహిమ మన కళ్ళ నుంచి బయటకు రావాలి, దేవుని మహిమ మన హృదయం నుంచి. ఈ విధంగా చూస్తే టాప్ టు బాటమ్ దేవుని యొక్క మహిమను మనం చూపించగలగాలి. అంటాడు మనం జ్యోతుల వలె ఉండాలంట. జ్యోతుల వలె. చీకటిలో మనం ఎలా ఉండాలి చెప్పండి? జ్యోతులు. చూస్తారు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం ఎలా ఉండాలి? ఆత్మీయులుగా ఉండాలి. అసలు బైబిల్లో కొన్ని విషయాలు మీకు చూపెడతాను. వాక్యంలోకి వెళ్ళే ముందు, వాక్యంలోకి ఇంకా వెళ్ళలేదు, వెళ్లే ముందు 16 విషయాలు చెప్పాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు 16 విషయాలు మీకు చెప్పాలి క్లియర్గా. వాక్యంలోకి వెళ్ళిన తర్వాత 8 విషయాలు చెప్తాను. వాక్యంలోకి వెళ్ళే ముందే 16 విషయాలు, వాక్యంలోకి వెళ్ళిన తర్వాత 8 విషయాలు. దేవుడే ఎరువు. ముందర వాక్యంలోకి వెళ్ళే ముందు 16 విషయాలు టక్క రాసుకోండి. ఒకసారి బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథం మొదటి విషయం. యెషయా గ్రంథం ఒకసారి 58వ వచనం. యెషయా గ్రంథం 58:7. నేను చెప్పమన్న మాట అండర్లైన్ చదువు కానీ. యెషయా గ్రంథం 58:7. ఆపండి. రక్త సంబంధి అండర్లైన్ చేయడమ్మా. రక్త సంబంధులు అండర్లైన్ చేయండి. ఇంకొక పరిష్కారం ఉంటుంది ఈరోజు. జాగ్రత్తగా రాసుకుంటా ఉండండి. రక్త సంబంధులు. తర్వాత అదే యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 3:31. యోహాను 3:31. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అంటే భూ సంబంధమైన వాడు. మొదట ఎవరు చెప్పండి? రక్త సంబంధి అంటే రక్త సంబంధికుడు. రెండో వాడు ఎవడు? భూ సంబంధికుడు. నెక్స్ట్ మూడో మాట యోహాను సువార్త 8:47. 8:47. యోహాను సువార్త 8:47. యోహాను 8:47. ఏంటి? దేవుని సంబంధి అయిన వాడు. ఆపండి. మూడో మాట తెలుసా? దేవుని సంబంధి. మొదటి మాట రక్త సంబంధి, రెండో మాట భూ సంబంధి, మూడో మాట దేవుని సంబంధి. నాలుగో మాట అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. 17-16. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. 17-16.
నేను లోక సంబంధిని లోక సంబంధిని కానడు. చాలు. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, లోక సంబంధి అండర్లైన్ చేయడం. లోక సంబంధి, లోక సంబంధి. ఇది ఎన్నో పదం తెలుసా? నాలుగోది. ఐదో పదం యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను 18:37. యోహాను 18:37. అందుకు ఆ. పిలాతు, ఆ. నీవు రాజువా అని ఆ. ఆయనను అడగగా, ఆ. యేసు, ఆ. నీవు అన్నట్టు ఆ. నేను రాజునే, ఆ. సత్యమును గూర్చి ఆ. సాక్ష్యమిచ్చుటకు ఆ. నేను పుట్టితిని. ఆ. ఇందు నిమిత్తమే ఆ. ఈ లోకమునకు వచ్చితిని. ఆ. సత్య సంబంధి అయిన సత్య సంబంధి అండర్లైన్ చేయడం. సత్య సంబంధి, సత్య సంబంధి. తర్వాత రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 7:14. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 7:14. 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆ. ఆత్మ సంబంధమైనదని ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఎరుగుదుము. అయితే అయితే నేను పాపమునకు ఆ. అమ్మబడి ఆ. శరీర సంబంధి అండర్లైన్ చేయండి. శరీర సంబంధి, శరీర సంబంధి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీ 2:14. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన ప్రకృతి సంబంధి చాలు. 1 కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి, ప్రకృతి సంబంధి. మొత్తం ఎన్ని పాయింట్లు వచ్చినాయి సాయి? 7. నెక్స్ట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు 2:14 చదివారు కదా. 2:14, 2:15 చదవండి. 2:15. ఆత్మ సంబంధి అయిన ఆత్మ సంబంధి అయిన వాడు అండర్లైన్ చేయండి. ఏ మాట? ఆత్మ సంబంధి, ఆత్మ సంబంధి అనే మాట అండర్లైన్ చేయండి. ఆత్మ సంబంధి. నెక్స్ట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 48వ వచనం. 15:48. 1 కొరింథీ 15వ అధ్యాయం 48. పరలోకము నుండి వచ్చినవాడు ఆ. వంటి నుండి ఆ. పుట్టినవాడెంటివాడో ఆ. వంటి నుండి పుట్టినవారును ఆ. అట్టివారే పరలోక సంబంధి. పరలోక సంబంధి, పరలోక సంబంధి, పరలోక సంబంధి. నెక్స్ట్ 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను కొత్త నిబంధనలో 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను 3:8. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. టక్క తీయాలి బైబిల్ చదివే చెప్తాను. ముగ్గురు తీర్చుదమ్మా. మన సహోదరుని ఆ. ద్వేషించువాడు ఆ. నరహంతకుడు. ఆ. ఏ నరహంతకుడు? 1 యోహాను 3:8 స్టార్టింగ్ చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అండర్లైన్ చేయాలి. అపవాది సంబంధి, అపవాది సంబంధి. తర్వాత 1 యోహాను అదే 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. 3:12. మనము ఆ. కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఆ. వారు ఆ. దుష్టుని సంబంధి అయి దుష్టుని సంబంధి, దుష్టుని సంబంధి, దుష్టుని సంబంధి. ఆ తర్వాత 1 దెస్సలోనికి రాసిన పత్రిక 1 దెస్సలోనికి రాసిన పత్రిక 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5:5. 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5:5. 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఆ. వెలుగు సంబంధులను వెలుగు సంబంధి, వెలుగు సంబంధులన్న సంబంధం ఒకటే. వెలుగు సంబంధి, వెలుగు సంబంధి. 1 దశలోనికి రాసిన పత్రిక 5:5. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 6:12. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను అంధకార సంబంధి, అంధకార సంబంధులు అంటే అంధకార సంబంధి అని రాసుకోండి. అంధకార సంబంధి. ఎఫ్ఎస్సి 6:12. అంధకార సంబంధి. తర్వాత కలకలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కలకలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 5:24. ఇటు
వాటికి విరోధమైన విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధి. క్రీస్తు యేసు సంబంధి. మొదటి గలతీయులకు రాసిన పత్రిక 5:24 క్రీస్తు యేసు సంబంధి అనే మాట ఇక్కడ మనం అండర్లైన్ చేస్తా ఉన్నాం. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక అదే 3వ అధ్యాయం 7వ వచనం. 3:7 కాబట్టి విశ్వాస సంబంధులే అంటే విశ్వాస సంబంధి. ఇక వాక్యంకి వెళ్ళే ముందు చెప్పే మొదటి పాయింట్లో లాస్ట్ పాయింట్ మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 13:38. మత్తయి సువార్త 13:38. మంచి విత్తనములు ఇప్పుడు రాయండమ్మా. రాజ్య సంబంధి. మత్తయి సువార్త 13:38 రాజ్య సంబంధి. ఎలా కూడా రాసుకోవచ్చు పాయింట్లో. ఏంటో తెలుసా? రక్త సంబంధులు, భూ సంబంధులు, దేవుని సంబంధులు, లోక సంబంధులు, సత్య సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు, పరలోక సంబంధులు, అలా కూడా పెట్టుకోవచ్చు. సంబంధులు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మొత్తం ఎన్ని పాయింట్లు వచ్చినాయి చెప్పండి? 16. జాగ్రత్తగా ఈ 16లో అందరూ సంబంధులు అంటే సంబంధించిన వారు అని వచ్చిన పాయింట్లో వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎవరు చెప్తారు? వీటిని ఫిల్టర్ చేయాలి. అంటే మంచి వాళ్ళందరినీ రైట్ సైడ్కి తీసుకురండి, చెడ్డ వాళ్ళందరినీ లెఫ్ట్ సైడ్ ఐడెంటిఫికేషన్ చేయాలి. నేను అడిగినోడు చెప్పాలి, ఎవరు బయటపడదు. నేను అడిగినోడు చెప్పాలి. మంచి వాళ్ళందరూ రైట్ సైడ్కి తీసుకురండి, చెడ్డ వాళ్ళందరినీ ఎడమ పక్కన తీసుకురండి. నేను అడిగినోళ్ళు ఒకరికి 2 అడుగుతాను. మొత్తం బ్రదర్స్ ఒకరిని, సిస్టర్స్ ఒకరిని. మొత్తం 16 ఉన్నాయి పాయింట్లు. 16లో మంచి సంబంధులందరినీ కుడివైపు తీసుకురండి, చెడ్డ సంబంధులందరినీ ఎడమవైపు తీసుకురండి. ఎందుకు నేను ఈ టెస్ట్ పెట్టానంటే అసలు ఎవరెవరు ఏ మంచోళ్ళు కాదు మీరు గుర్తుపట్టాలి. అందుకే చిన్న పరీక్ష అన్నమాట. ఫస్ట్ అటు ఎంతమంది వస్తున్నారు, ఇటు ఎంతమంది వస్తున్నారు తెలుసుకుందాం ఈరోజు. అలా రాసిన తర్వాత నేను అడిగినోడు చెబుతున్నాను. ఫస్ట్ ప్రదర్శనలు చెప్పాలి. ఇప్పుడు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. అందరూ మంచి సంబంధులు ఎంతమంది వచ్చారు అడిగినోడు చెప్పండి. అడిగినోడు మంచి సంబంధులు. నేను అడిగినోడు చెప్పాలి. మహేష్ మంచి సంబంధులు ఎంతమంది వచ్చారు? ఎంతమంది? 10 మంది వచ్చారంట. రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? కృష్ణ బ్రదర్ రాంగ్. కుమారుడు తప్పు చెప్పాడు. కుమారుడు చెప్పిన ఆన్సర్ని అంటే కృష్ణారెడ్డి వాడు అబ్బాయి మహేష్. చూడండి సాయంత్రం మరి ఇద్దరికి ఉంటుందేమో వ్యవహారం. నేను చెప్పింది రాంగ్ అంటావా? మరి వాస్తవం జరిగితే రాంగ్ అని చెప్పొద్దమ్మా. తమ్ముడు తనోడైనా ఏం చెప్పాలమ్మా? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొడుకు అని చెప్పిస్తావు, రాంగ్ చెప్పినా రాంగ్ అని చెప్పేశాడు. ఇంకో ఛాన్స్ ఇద్దాం. మహేష్ ఈసారి రాంగా రైటా? 9 అంట. ఇప్పుడు చెప్పండి కృష్ణ బ్రదర్, రైటా రాంగా? రైటా రాంగా? మళ్ళీ రాంగే. ఇక మూడోసారి ఇక లేదు ఛాన్స్. ఇప్పుడు సాయి చెప్పాలి. మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు? ఇది గుర్తుంటే నాకు నువ్వు కాలువ తీసుకెళ్ళాలి. నేను ఖచ్చితంగా ఇది గుర్తించగలిగితే నిజమమ్మా. ఈ ఐడెంటిఫికేషన్గా సాయి గుర్తిస్తే ఇమీడియట్గా రేపే సాయికి బాప్తిస్మం. చూసారు, ఇది గుర్తుపట్టాలి. ఇది గుర్తుపెడితే అసలు ఇక ఆలోచించకూడదు బాప్తిస్తానికి. ఇట్లా కష్టాలు పెడతా బాప్తిస్మం తీసుకునేటప్పుడు నేను, నాకు ఎవరైనా అనుమతిస్తే. కానీ పాపం వాళ్ళు చాలా బాధపడతాను, భయం వేస్తున్నాను. పెళ్లి చూపులకి వెళ్తే ఏం చేస్తాను తెలుసు? ఒకసాట అబ్బాయి ఆత్మీయుడని చెబుతున్నారు. ఆదికాండం 8:14 చదవమన్నా. అసలు మామూలుగా గెంగర దిగిపోయాడు. ఆది 8. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు ఎన్ని ఫలాలు వచ్చినాయి చెప్పంటే ఎత్తపోయాడు. ఆత్మీయుడంట. ఆదాముని అవని ఎట్ట చేశాడంటే అది చెప్పలేకపోయాడు. మళ్ళీ బైబిల్ జ్ఞానం అసలు లేదు. ఆత్మీయుడు అంట. మళ్ళీ ఇంక సంబంధం కుదిరినట్లు పదండి. వాళ్ళు ఆత్మీయుడిని తీసుకొచ్చారు. ఏం ప్రార్థన చేసి చూద్దామంటే నొక్కులు చేస్తారు ప్రార్థన. ఇక సంబంధం క్యాన్సిల్. పదండమ్మా అనంతసారి అయితే చెప్పండి. అదేంటే కట్టం బాగుంది. ఏంటమ్మా కట్ట ఎవరు చేస్తున్నారు కట్టాల గురించి? కట్టం బాగుంది కూర్చోవాలంట అక్కడ. అట్లాంటి పప్పులు ఎవరి దగ్గర ఉడకమా గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇదివరకైతే మనం వాళ్ళకి చూసేవాళ్ళం.
ఒక వ్యక్తి ఆత్మీయుడా కాదా అనేది చెకింగ్ అంటే ఎట్లా చెక్ చేయాలన్నా, ఇట్లా కొన్ని విషయాలు. నీకు తెలిసిన మంచి ప్రవక్త పేరు చెప్పంటే, ప్రవక్త ఏదమ్మా ప్రవక్త అంటారు పాస్టర్ గారు, అరే ప్రవక్త అనడం కూడా తెలియదంట అబ్బాయికి, ఆత్మీయుడంట, ఆకు ప్రార్థన చేసుకుంటాడంట, చర్చికి వెళ్తాడంట క్రమం తప్పకుండా. ఏ చర్చికి వెళ్తున్నావు బాబు, ఏ చర్చికి వెళ్తున్నావు బాబు అంటే నిజంగా అక్కడికి వెళ్ళిపోతామా, జాగ్రత్త అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐడెంటిఫికేషన్, 2 రకాలుగా డీవియేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పాలి అజీరు. మంచి వాళ్ళు ఎంతమంది? 8. మరి చెడ్డ వాళ్ళు ఎంతమంది అమ్మా? పప్పి మంచి వాళ్ళు గుర్తుపెట్టావా? చెడ్డ వాళ్ళు గుర్తుపెట్టాలిగా. అసలు మొత్తం ఎన్ని పాయింట్లు? ఇంక మిగతా ఎంతమ్మా? ఆ మాత్రం కూడా చెప్పలేవా? 16 నుంచి 8 తీసేస్తే దానికోసం చూడాలమ్మా. ఇప్పుడు 8 రైట్ ఆన్సర్ కాదా? ఇప్పుడు మంచి వాళ్ళు 8 మంది వచ్చారు, చెడ్డ వాళ్ళు 8. ఇప్పుడు మంచి వాళ్ళ పేర్లు చదువుదాం. ఒకరు చదవండి. మంచివాడు 1 దేవుని సంబంధి, సత్య సంబంధి, ఆత్మ సంబంధి, పరలోక సంబంధి, వెలుగు సంబంధి, క్రీస్తు యేసు సంబంధులు, విశ్వాస సంబంధులు, రాజ్య సంబంధులు. ఇవన్నీ మనం కుడివైపు పెట్టాం. ఇప్పుడు ఎడం పక్కన 8 మందిని పెడుతున్నాం. ఆడ పేర్లు కూడా చదువుదాం. రక్త సంబంధులు, ఇంపార్టెంట్ పాయింట్. రక్త సంబంధి, తర్వాత భూ సంబంధి, లోక సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, అపవాద సంబంధులు, సృష్టికి సంబంధులు, అంధకార సంబంధులు. చూడండి ఎలా ఉన్నారు. ఇప్పుడు మన పార్టీ ఏ పార్టీ అమ్మా? కుడివైపా ఎడం వైపా? పొరపాటును కూడా ఎడం వైపు మీరు సెలక్షన్ చేయదు. ఓటు వేయొద్దాం వెనక పక్కన. వేసారా? ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉండాలి తెలుసు? కుడివైపునే. ఇప్పుడు నేను ఎందుకు ఇలా గుర్తుపెట్టించానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం ఎడవైపున కాదమ్మా, ఎడవైపున. ఈ ఆత్మీయత, ఈ స్పిరిచువాలిటీ ఒక వ్యక్తిలో అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఆత్మీయత. నిజంగా ఒక అంధకార సంబంధంలో చూడగలమా? ఒక అంధకార సంబంధంలో నిజంగా ఆత్మీయత చూడగలమా? ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. నేను చెప్పే లక్షణాలు ఇదిగో ఎడం వైపులో కనపడవు. ఎడం వైపున ఎవరెవరు ఉన్నారని చెప్పాం మనం? భూ సంబంధులు. భూ సంబంధుల్లో ఆత్మ సంబంధం లక్షణాలు కనపడతాయా? రక్త సంబంధులు, నా తోడబుట్టుడు. కానీ ఇప్పుడు సపోజ్ మా అమ్మ మా నాన్న యేసుప్రభు నమ్ముకోలా, మా అక్క వాళ్ళు కూడా యేసుప్రభు నమ్ముకోలా, నేను ఒక్కడిని యేసుప్రభు నమ్ముకున్నా. అప్పుడు వాళ్ళు నాకేమవుతారు? రక్త సంబంధులు. ఇప్పుడు ఆత్మీయత అనేది, నేను పాస్టర్ గారినే, కానీ మా అక్క యేసుప్రభు నమ్ముకోలేదు, మేమిద్దరం ఒక తోడబుట్టుడు, ఒకే రక్తం పంచుకొని పుట్టాం. ఇప్పుడు చూడండి, ఆత్మీయత ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుంది చెప్పండి? మక్కాయలో ఉంటుందా, నాలో ఉంటుందా? నాలోనే. అదేంటమ్మా అంటారు? రక్త సంబంధి కదా, రక్త సంబంధమ్మా. అక్కడే మన కుప్పలు కాలేస్తున్నాడు సార్. రక్త సంబంధంలో కూడా ఏముందో తెలుసా? ఆత్మ సంబంధం ఉండదు. అందుకే ఎవరికి ఎవరు చూసారా ఒకే తాటిని కట్టేయకూడదమ్మా, జాగ్రత్త. అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే మరియ వచ్చి అంట యేసుప్రభుని, అయ్యా ఇదిగో మరి ఇక్కడ ద్రాక్షరసం ఏంటంటే అన్నాడు యేసుప్రభు. ఏమన్నా చెప్పండి? నా సమయం ఇంకా రాలా అన్నాడు. అయ్యా మీ అమ్మగారు వచ్చారయ్యా, ఇక జనం గుంపుకుంటున్నారు. యేసుప్రభు వాక్యం చెప్తుంటే మీ అమ్మగారు వచ్చారయ్యా అంటే, ఎవరు తల్లి? ఇదిగో నా చిత్తమును నెరవేర్చే వీళ్ళే కదా. వెళ్ళాడా లేదా? వెళ్ళదా? తెలుసా మీకు? ఎంత ఆశ్చర్యం ఉంది చూడండి. రక్త సంబంధానికి దేవుడు అక్కడ వాల్యూ ఇవ్వాల. ఎందుకంటే యేసు ప్రభు పరలోక సంబంధి, ఆయన ఆత్మ సంబంధి, ఆయన వెలుగు సంబంధి కనుక రక్త సంబంధానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ. ఎందుకంటే రక్త సంబంధం ఆత్మ సంబంధంలో ముడిపెట్టకూడదు. ముడిపెట్టామా? రక్త సంబంధులు ఆత్మ సంబంధంలో మిళితమయ్యారంటే క్రాస్ బీడింగ్ వచ్చేస్తుంది. క్రాస్ బీడింగ్ అంటే అర్థం తెలుసా? ఒరిజినల్ వంకాయ రాదు, ఒరిజినల్ వంకాయ కాదు, ఉబ్బిపోయిన వంకాయ వస్తుంది. ఉబ్బిపోయింది. మీకు తెలుసలేదు? నాటు శనకాయల మంచియా, మరి హైబ్రిడ్ శనకాయల మంచియా ఆరోగ్యానికి? చెప్పండి ఏంటమ్మా? ఇంకా చెప్పాలంటే నాటు కోడి మాంసం మంచిదా, బాయిలర్ కోడి మాంసం మంచిదా? కానీ మీరు రేట్ ఎక్కువ తినరు, రోగాలు తెచ్చుకొని పెట్టండి. నేను అందుకే మా వాళ్ళకి చికెన్ చేయాలంటే నాటు కోడి అనమాట. నానా తంటాలు పడుతున్నారు ఉండాలంటే. పడండి లేదా చికెన్ పెడతారు. ఇంకా చూడండి, రాను రోజులు ఇంకా రెవెన్యూ తెచ్చుకుంటారు మీద, ఇంకా రెవెన్యూ తెచ్చుకుంటా. వాళ్ళు ఎదుగుతున్నారు నాటుకోడి కోసం. మాస్టర్ గారు నాటుకోడి కోసం ఎదిగారు కనపట్లో అలాంటి ఆర్డర్ వేసింది. మటన్ తీసుకొచ్చారు. మటన్ కూడా అసలు 80% యాక్సెప్ట్ చేయకూడదు.
నాటుకోడి ఎంత మంచిది తెలుసు, నాటు ముందు నిజం గుర్తుపెట్టాలంటే ఆ ఒరిజినల్గా దేవుడు ఇచ్చిన అది మంచిదమ్మా చెప్పు. అందుకనే దాంతో దీన్ని కలపకూడదమ్మా, కలిపామంటే అది అదే ఇది ఇదే. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం అనండి. ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఈ రాత్రి మనం ఫలించి అభివృద్ధి చెందాలి. దేవుడు అభివృద్ధి చెందాలి చెప్పండి. ఒక భూ సంబంధి, ఒక లోక సంబంధి, ఒక అంధకార సంబంధి, ఇందాక చెప్పినట్టుగా ఒక మరి చెప్పాలంటే దాంట్లో అంధకార సంబంధి, ఒక దుష్టుల సంబంధి, ఒక అపవాది సంబంధిలో ఆత్మీయత ఉంటుందా ఉండదా? అసలు అడలో ఆత్మీయత చూడలేము మనం. ఒకవేళ ఇక్కడ కూర్చొని మీరు నిజంగా అంధకార సంబంధులైతే, మీరు దుష్టుల సంబంధులైతే, మీరు భూ సంబంధులైతే, మీరు రక్త సంబంధులైతే నిజంగా మీరు ఆత్మీయత నేను చూడలేనమ్మా. ఎవరిలో నేను ఆత్మీయత చూడగలను తెలుసా? ఎవరిలో నేను ఆత్మీయత, ఎవరిలో నేను స్పిరిచువాలిటీ చూడగలంటే ఈ గుడి వైపు పెట్టి 8 విషయాలు. వాళ్ళు దేవుని సంబంధులు. ఎందుకు తెలుసా? దేవుని సంబంధులు అమ్మమ్మ, బాబాయ్, మామయ్య మాట వినరు. వాళ్ళు దేవుని సంబంధులు. ఎవరు మాట వింటారు చెప్పండి? ఎవరు మాట వింటారు? బైబిల్లో ఉంది, దేవుని సంబంధి దేవుని మాట వినును. చూసారా? దేవుని మాటే దాటిపోరాళ్ళు. సరే, వెలుగు సంబంధులు ఏం మాట వింటారు చెప్పండి? చీకటి సంబంధులు మాటలు వినరమ్మా. ఏమాటంటే వెలుగు మాటే వింటారు, యేసు ప్రభు మాటే వింటారు వాళ్ళు. పరలోక సంబంధులు పై ఉన్న మాటలే వింటారు వాళ్ళు. భూ సంబంధమైన మాటలు వినరు. భూ సంబంధం పిచ్చగా చెప్తారు. సినిమాలు చూడండి, డ్రామాలు చూడండి, అది చూడు, ఇది చూడు, ఇది చూడు, కూతురు మాట్లాడు, అది చూడు, ఇవన్నీ అసలు నా దగ్గర చెప్పదు బాబోయ్, నా కంఫర్ట్ పడుతుంది, వెళ్ళండి ఎక్కడి నుంచి అంటారమ్మా. అందుకే వీళ్ళు కట్టుకోలేకపోతున్నారు. ఏమాత్రం పొత్తలు కుదరదు. నక్కకి దానికి అంత తేడా ఉంటుంది అనమాట. నిజం అస్సలు పొత్తలు కుదరదు, ఇవ్వలేరు. అందుకే చూసారా? కానీ నిజంగా మనం ఆత్మ సంబంధాలుగా ఆత్మీయత తెచ్చుకుంటే ఒక ఆత్మీయతకి దేవుడు ఎన్ని బహుమతులు ఇస్తాడో తెలుసా? పరలోక రాజ్యంలో ఏ సంబంధులు ఉంటారో తెలుసా? ఆత్మ సంబంధులైన వారే ఉంటారు. ఆత్మ సంబంధులు ఆత్మ నియమం ద్వారా సాగుతారు. ఆత్మ నియమాలు ఉన్నాయి. శరీర సంబంధానికి ఎన్ని నియమాలు ఉంటాయి? 5 ఫాల్స్. కానీ ఆత్మ సంబంధులకి ఆత్మ నియమాలు, ఆ ఆత్మ నియమాల ద్వారా ఆత్మ సంబంధమైన దేశం అనగా పరలోక రాజ్యం ఆత్మ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. చూసారా? కాబట్టి ఈ రోజు మనం ఫలించి మన సంఘాల్లో ఏం కనపడాలమ్మా చెప్పండి? మనకి దేవుడు ఇచ్చిన సంఘాల్లో ఈ సంవత్సరం ఏం కనపడాలని దేవుని ఉద్దేశం తెలుసా? ఆత్మీయత కనపడాలి. ఆత్మీయత. నిజంగా నేను అదే కోరుకున్నాను బాగా. ఈరోజు రాత్రి దీనికోసం ప్రార్థన చేయాలి గట్టిగా. రాత్రి ఏమో అనారోగ్యాల కోసం చేసాం, పొద్దునేమో అప్పుల కోసం, ఇప్పుడు దేనికోసం చేయాలి చెప్పండి? బాగా ఏడవాలి, బాగా ఉండాలి, బద్దలు కొట్టాలి. అసలు మీరు ఏం చేస్తారో తెలియదమ్మా. మీ గుండె పీస్ అయిపోవాలి. దీని కాడ ఎంత ఏడుపు వచ్చింది తెలుసా? అసలు ఎంత భయం. నిజంగా ఒక ఆత్మీయులు మనలో ఆత్మీయులు ఒక 10 మంది ఇక్కడ కలిసి ప్రార్థన చేస్తా ఉంటే ఎంత ఉద్యమం చూస్తామో తెలుసా? ఎంత మంట చూస్తామో. అట్లాంటి ఆత్మీయులు ప్రభువా మా సంఘాల్లో ఉంచు ప్రభువా, ఉంచయ్యా. ఆత్మ సంబంధమైన మనుషులు ఎక్కడికి వెళ్ళరమ్మ. వాళ్ళు మందిరానికి వస్తారా రారా? చిన్న శోధన వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న అనారోగ్యం వచ్చినా ఆ శరీర సంబంధులు అయితే మాట్లాడతారు. కానీ ఆత్మ సంబంధులు మాత్రం ఒక మాట అంటే, మాస్టర్ గారు నన్ను గద్దించాడు, ఒక మాట అన్నాడు, ఈ చర్చకు వచ్చేది అనేది ఎవరో తెలుసా? ఆత్మ సంబంధులు కాదు. శరీర సంబంధం అయితే వెళ్ళిపోతాడు. ఇది కాకపోతే ఇంకోటి అంటాడు వాడు, ఈ భాష కాకపోతే ఇంకో భాష అంటాడు, ఈ చర్చ కాకపోతే ఇంకోటి, ఈ బైబిల్ కాకపోతే ఇంకోటి కూడా అంటాడు కూడా వాడు. ఈ బైబిల్ కాకపోతే ఇంకో బైబిల్ అంటాడా? ఇంకో బైబిల్ ఉందా? అందరికి ఎవరు చెప్పండి? బైబిల్ ఒకటేగా. కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు ఆ మాట వినరు అనమాట, యాక్సెప్ట్ చేయరు వాడు. అందుకే పౌలు గారు అంటాడు సంఘంతో, కొరింథీ సంఘంతో, అరే నిజంగా నేను ఎలా పెంచాను మిమ్మల్ని? పాలు పోసి పెంచుతున్నానే, బలమైన ఆహారం తింటున్నారే, ప్రకృతి సంబంధం అయిపోతున్నారండి, ఆత్మ సంబంధమైన విషయాలు వింటూ, ఆత్మ సంబంధమైన మాటలు వింటూ ఈ విధంగా మీరు నేర్చుకునేదండి. నేను అసలు ఆత్మ సంబంధిని, మీరు ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడాలనుకున్నాను, కానీ అలా మాట్లాడలేకపోతున్నాను. ఇంకా మీలో అసూయలు, కలహాలు, ద్వేషాలు, మత్సరాలు, విభజనలు, భేదములు అన్ని జాగ్రత్తలు పెట్టుకొని మీరు అలా ఉంటున్నారు. కాబట్టి నేను ఆత్మ సంబంధంగా మీతో మాట్లాడలేకపోతున్నాను. ఏంటి ఇలా అయిపోయారు? అయ్యో అని ఎంత బాధపడతారు. మీరు జాగ్రత్తలు ఉన్నాయని ఒక వదంతి నాకు కనపడతా ఉంది. నిజమేనా? అయ్యో తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, భయంకరమైన అకృత్యమైన చేష్టాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళేనా అని చెప్పేసి ఎంత బాధపడతా ఉంటున్నాడు. ఒక ఆత్మ సంబంధమైన ప్రపంచానికి వెళ్లే వ్యక్తులు ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఇక్కడ కట్టుకుంటూ, ఆత్మీయత సంపాదించుకుంటూ, మెట్టు అసలు ఈ కోరికలు ఎందుకు తెలుసా? ఏం సంపాదించుకోవాలి తెలుసా? మనం ఈ గుడికి వచ్చి 4 రాళ్ళు సంపాదించుకోవాలనుకుంటారు చాలా మంది. 4 రాళ్ళు మాట దేవుడు అడుగు. ఇక్కడ వచ్చి ఏం సంపాదించు తెలుసా? స్పిరిచువాలిటీ. కూడికలు. ఈ కూడికలు అయిపోయిన తర్వాత మీలో ఏం బయటపడాలి తెలుసా? టాలెంట్లు కాదమ్మా బయటపడేది. ఏం బయటపడాలి? ఆత్మీయత రావాలి బయట. ఆత్మీయత. నిజంగా అన్నం వండుతుంటే
నిజంగా సాంబార్ కాస్తుంటే, చికెన్ వండుతుంటే ఏమంటారు చెప్పండి వచ్చి జనాలు? వాసన వస్తుందా, వాసన వస్తుంది అంటారు. నిజంగా ఈ మాటలన్నీ మీ హృదయాల్లోకి వెళ్ళి మిమ్మల్ని భద్రం కొడతా ఉంటే, ఇదిగో మా బిడ్డల్లో నుంచి వాసన వస్తుందా? ఏం వాసన? ఆత్మీయత అనే సువాసన వస్తుందా వీళ్ళలో అనేది ఒట్టిపడాలి. అది ఉన్నప్పుడే మన పరిచయ సక్సెస్ చూసారు. అట్లాంటి ఒక స్పిరిచువాలిటీ మన సంఘాలలో మీరు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధులు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. డౌట్ లేదు. ఆత్మ సంబంధులు దేని కొరకు పశ్చాత్తాపడతారు, దేనికోసం ఏడుస్తారు తెలుసా? ఆత్మీయత కోసం. నిజంగా ఒక తల్లి నాకు బాగా తెలుసు. వాళ్ళ అబ్బాయి ప్రార్థనకు వస్తున్నాడు, ప్రార్థన కూడా వస్తున్నాడు, వచ్చి కూర్చొని వాక్యం వింటున్నాడు. తర్వాత భర్తకు సెల్ ఫోన్ చూస్తున్నాడు, సెల్ ఫోన్ చూడకూడదు చేస్తున్నాడు, భర్తకు సెల్ ఫోన్ చూస్తున్నాడు. ఆ తల్లి భలే బాధపడుతున్నాం నిజంగా. అసలు గదిలో కూర్చొని ఎంత ఏడ్చుందో తెలుసా? దేనికోసం పెట్టింది? నా బిడ్డకి ఆత్మీయత లేదు ప్రభావం. ఈరోజు నిజంగా మన పిల్లలు కూడా ఆత్మీయత కనపడలేదమ్మా. అది మనం నేర్పించాలి. కానీ ఒక స్టేజ్లో దేవుడు తప్పకుండా ఇస్తారు. కంగారు పడుతున్నాం, ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. మన పిల్లలు చూసినప్పుడు ఎదురు వ్యక్తికి ఎలా ఉన్నా చెప్పండి? ఆ స్పిరిచువాలిటీ, అపీరెన్స్, నడకలో, చూపులో, తలంపుల్లో, ఆ క్రాపులో, ఆ షేవింగ్స్ లో, ఆ చేతుల్లో, హ్యాండ్ లో, ఆ షూస్ లో, అన్నిటిలో ఆత్మీయత ఉట్టిపడాలి. ఈరోజు పిల్లలకు కనపడుతున్నాయి అవి. మనం ఎంత ఏడవాలి చూసి దేవుని దగ్గర మన కొరకు, మన పిల్లల కొరకు ఎంతో ప్రార్థన చేయాలి. ఇంతకీ ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాయింట్, ప్రభు అంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఏ విషయంలో తెలుసా? ఆత్మీయతలో. ఇతడు ఆత్మీయుడు. నిజంగా ప్రభునందు ఆత్మీయులైన మీతో నేను చెప్పినది ఏమనగా, అలా చెప్తే ఎంత బాగుండదు చూసారు. ప్రభునందు నిజంగా భూ సంబంధమైన వ్యక్తులతో నేను చెప్పినది ఏమనగా, ప్రభునందు శరీర సంబంధులైన మీతో నేను చెప్పదేమనగా. శరీర సంబంధంతో ఈ మాట నేను చెప్పగలను. అందుకే ఆత్మ సంబంధులని ఈ రాత్రి ఈ వాక్యం మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇంకా నువ్వు ఎడమవైపు శరీర సంబంధిగా, భూ సంబంధిగా, దుష్టుల సంబంధిగా, అపవాద సంబంధిగా ఇంకా ఆ దృష్టిలో ఉంటే ఇక నువ్వు మార్చుకొని ఇక్కడి నుంచి ఇక్కడ జంపు చేసి ప్రభుని బట్టి అలా వచ్చేసి దేవుడిని ఆత్మీయుడిగా చేర్చుకుంటాడు. కాబట్టి ఈ ఆత్మీయత మనకి ఏ విషయాల్లో మనం ఆత్మీయంగా ఉండాలి? ఒకటి చూడండి, మొదటి విషయం బైబిల్లో, అది మీకు అర్థం అవడం కోసం కొన్ని జంతువులు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. కొన్ని జంతువులు, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోలేదని తెలుసు నాకు. అందుకని ఒక జంతువును చూపిస్తే, ఏదో ఒక పక్షినో ఒక జంతువును చూపిస్తే అది చూడంగానే ఆత్మీయత కనపడాలి. ఒక్కొక్క జంతువుని మీ ముందుకు తీసుకొస్తాను, దాంట్లో ఒక ఆత్మీయత చూపిస్తాను. బడి మొట్టమొదట చూడండి, ఒకసారి బైబిల్లో చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ ఎడల అది చూస్తారా? ఇప్పుడు సామెతల గ్రంథం 4:4 వేద్దాము. పట్టుదలతో ఏమంటాడు చెప్పండి? బ్రతుకుదు. తర్వాత ఇప్పుడు చూడండి, దీంట్లో కీర్తన గ్రంథం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 30:26. చిన్న కుందేళ్ళు అది కీర్తన గ్రంథం 55:22. కీర్తన గ్రంథం 55:22. ఈ 3 పాయింట్లు కీర్తన గ్రంథం 55:22. చాలు, ఆపండి. ఇప్పుడు మనకి జాగ్రత్త వినండి, ఒక్క నిమిషం. 2 జంతువులు మీ ముందుకు తీసుకొస్తాను. ఒకటి కుందేలు, 2 ఒంటె. ఒక జంతువు పేరు చెప్పండి, కుందేలు. రెండో జంతువు పేరు ఒంటె. ఇంకోటి తెలుసా? ఉడుము తెలుసా లేదా? 3 జంతువులు. ఈ వాక్యం, ఈ రిఫరెన్స్ మర్చిపోండి, మీకు గుర్తుపెట్టుకున్నాను నాకు తెలుసు. అందుకే 3 జంతువులు, ఒకటి ఉడుము, 2 కుందేలు, 3 ఒంటె. గుర్తుంటే లేదా? ఉడుము తెలుసా మీకు? ఉడుము ఎంత గట్టిగా ఉంటుందమ్మా? ఉడుము పట్టుదలకు గుర్తు అనమాట, పట్టుదలకు సూచన అనమాట. ఉడుము దేని గుర్తు తెలుసా? పట్టుదల. అది ఎంత పట్టుదల ఉంటుందంటే అంత పట్టుదల గట్టిగా. తర్వాత కుందేలు దేని గుర్తు తెలుసా? కుందేలు ఏదైనా చిన్న బాధ రాగాలు ఏం చేస్తుంది తెలుసా? వెంటనే అది జంతువు వస్తుందని చెప్పినప్పుడు వెంటనే అది ఆశ్రయ స్థానాన్ని ఎదుర్కొంటుంది, పరిగెత్తుంది. ఎక్కడికి? తన చోటుకి, తన నివాస స్థలానికి వెళ్ళిపోయింది, తన నివాస స్థలానికి. ఇక 3వ పాయింట్ ఏంటి తెలుసా? ఒంటె ఏం చేస్తుంది తెలుసా మీకు? ఒంటె
అది నిజంగా తనకున్న భారం, తన బాడీ మీద భారం ఉంటుంది కదా, అది ఎలా దించుద్ది చెప్పండి భారాన్ని? ఒంటె మీద బరువులు ఉంటాయి కదా, ఒంటె మీద బరువులు ఎలా దించుద్ది? అక్కడ పడేదమ్మా, 2 మోకాలు కిందేసి అట్టబడుద్ది అనమాట. మోకరించి తన బరువులను దించుద్ది అనమాట. కుందేలేమో ఆశ్చర్యంగా ఏదైనా ఆపద వస్తున్నప్పుడు వెంటనే గుహలో చిన్న గూడులో పారిపోయింది. ఉడిమేమో గట్టిగా పట్టుకుందని గట్టిగా ఉంటుంది, ఒంటేమో మోకరిస్తుంది. ఈ 3 దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన. చూసారా, ప్రార్థన. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిలో, ఆ వ్యక్తిలో ఆత్మీయత చూడాలి అంటే మనం ఈ సంవత్సరం ప్రార్థనలో ఫలించి అభివృద్ధి చెందాలి. అది ప్రార్థనలో ఫలించి ఏమో చెప్పండి, అభివృద్ధి. ప్రార్థనలో ఫలించడమా? ప్రార్థనలో ఫలించడం ఏంటి? ప్రార్థనలో ఫలించడమే కాదు, ప్రభు చెప్తున్నాడు ప్రార్థనలో ఫలించి ఏమవ్వాలంట? అభివృద్ధి అవ్వాలంట. ఉదాహరణకి మీకు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. ఒక 5గురు కలిసి ప్రార్థన చేస్తున్నారు ఒక చాట. ఇది కాస్త ఏమవ్వాలో తెలుసా? 5గురు చేసే ప్రేయర్ టీం ఏమవ్వాలో తెలుసా? రానున్న రోజుల్లో 5గురిలో 3 వెళ్ళిపోయారంట. ఎంతమంది మిగిలిన చెప్పండి? 2 అంట. 4 నెలల తర్వాత 5, 4 నెలల ముందు 5గురు, 4 నెలల తర్వాత 3. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రార్థన ఫలిస్తుందంటారా? ఇంకా ఎలా అంటే ఫలించవచ్చంటే ఈ ప్రేయర్ టీం ఏమవ్వాలంటే 5 కాస్త 10 అవ్వాలి, 10 కాస్త 15, 15 కాస్త 20. ఇలా ఇలా ఎప్పుడైతే ఈ లింకు పెరుగుతూ ఉంటుందో, ఈ చైన్ పెరుగుతూ ఉంటుందో, ఆశ్చర్యం నిజంగా ఎంత ఆత్మీయత వచ్చేస్తుంది తెలుసా? ప్రార్థనలో ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడిగా ఎదగాలంటే, నేను ఉదాహరణకి మీలో కొంతమంది బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ అనుకున్నా, పాపం సాయి అది అసలు ప్రార్థన చేసుకోవట్లేదంట. అసలు ప్రార్థన చేసుకోకపోతే ఆ ముఖాలు చూస్తే ఎట్లా ఉంటాయి చెప్పండి? ఆత్మీయత కనపడుద్ది? నిజం చెప్పండి, ఆత్మీయత కనపడుద్దా? ఇప్పుడు మీరు నల్లగా ఉన్నారా ఎర్రగా, అది కాదు ఇంపార్టెంట్, అది కాదు. నువ్వు నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా ప్రార్థన చేసిన ముఖం, ప్రార్థన చేయని వాడి ముఖం తేడా ఉంటుందా ఉండదా? మీరు తెలుస్తుంది కదా, నాకు తెలుస్తాము. నిజంగా ప్రార్థన చేసేవాడు ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక భక్తులు ఏమన్నా తెలుసా? ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో వాళ్ళ ముఖాలు తెల్లగా ఉంటాయి అని చెప్పాడు. మోకాలు నల్లగా ఉండాలి, మోకాలు నలగొట్టాలి. అందుకే మేము పాట కూడా రాసుకున్నాం. ఏంటో తెలుసా? ఏం రాసుకుని తెలుసా? ప్రార్థించు భారము ఇవ్వుము ప్రభు, ప్రార్థించు భారము ఇవ్వుము ప్రభు, మోకాళ్ళు నలుగా కొట్టుము ప్రభు, నా మోకాళ్ళు నలుగా కొట్టు. మోకరించి ప్రార్థన చేస్తే ముఖంలోకి ఆ బ్రైట్నెస్. అది నిజంగా చూడండి ఎంతగా ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ఆశ్చర్యమైన విషయం, మోషే కొండ మీదకి వెళ్ళి 4 రోజులు ఉంటే అసలు ముఖం చూశారమ్మా ఎవరైనా? ముసుగులు వేసుకున్నారంట ముఖం చూడలే. ఏం కనపడింది? ఆత్మీయత, స్పిరిచువాలిటీ, మహిమ. అసలు ఆ మోషే ముఖం చూడడానికి ముసుగులు వేసుకున్నారంట. నువ్వు ప్రార్థన బాగా చేస్తే అసలు ఈ ముఖాన్ని చూడలేరమ్మా. చూడలేమంటే తెలుసా? అసలు స్టన్ అయిపోతారు వాళ్ళు. ముఖాలు మారాలి ప్రార్థన చేసేటప్పుడు. అది ఫలించడం అంటే అసలు ముఖం మాట దేవుడు అడుగు, అసలు నువ్వే మారట్లేదు ఆయా. ప్రార్థన చేసేవాడు అసలు అప్పుడు దాకా గంటలు ప్రార్థన చేస్తున్నారు, బయటకు వచ్చి పోట్లాడుతున్నారు. అసలు ఏం ప్రార్థనలు అమ్మవి? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. రోజుకి అమ్మగారు 2 గంటలు ప్రార్థన చేస్తున్నారంట. 2 గంటలు ప్రార్థన చేసి బయటకు వచ్చి ఏం చేస్తుంది? అసలు ఒక మాట అంటే అసలు ఊరుకోదంట. 4 మాటలంతా వదిలిపెడతంట. మాటకి 4 మాట, మాటకి మాట కాదమ్మా, ఇదివరకు మాట, మాటకి మాట, మాటకి 8 మాటలో 4 గంటలు లేదా నీరసం వచ్చేస్తాండి. అదే అప్పుడు కానీ కొంచెం ఉత్సాహం ఉండి ఆనందం ఉందంట. మరి 2 గంటల ప్రార్థన ఏమైపోతుంది? ఆ ప్రార్థన నిజం చెప్పండి, అంత ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయత ఉందా ఆమెలో? చెప్పండి, ఆ ప్రార్థన ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుందా? ఏం ఫలము ఏం అభివృద్ధి దేవుడు తెలియాలి. ప్రభు నువ్వే ఆ ప్రార్థన ఏం కనపట్ల? ఫలింపు లేదు, అభివృద్ధి లేదు. మనం ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. బైబిల్ చెప్తుంది ఒంటేలాగా ప్రార్థన చేయాలి, పొందేలాగా దేవుని ఆశించాలి, ఉడులాగా పట్టుకోవాలి. ఈ 3 జంతువులు చూసినప్పుడు ప్రార్థనలో మీరు బాగా ఆ ప్రార్థనలో ఫలించాలి. ప్రార్థనలో దేవుడి చిత్తం అది. దేవుడు నేర్పిస్తాడమ్మా, ప్రార్థన నేర్పిస్తాడు. అందుకే మాకు ఈ పాటలో ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అడగాలి ప్రభుని, అయ్యా నేర్పించయ్యా, నాకు నేర్పించయ్యా, ప్రార్థన చేయడం నేర్పించయ్యా, ప్రార్థన చేయడం అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఓ అమ్మలారా, ఓ
అక్కలారా మీ పిల్లలకు ఒక విద్య నేర్పించమన్నాడు. ఏం విద్యని? అంగలార్పు విద్య నేర్పించమన్నాడు. ఓ మీ అమ్మాయికి మిషన్ నేర్పిస్తున్నావు, మీ అమ్మాయికి సాఫ్ట్వేర్ నేర్పిస్తున్నావు, మీ అమ్మాయికి మంచి బీటెక్ చదివిస్తున్నావు, మీ అమ్మాయికి మంచి కోర్స్ చదివిస్తున్నావు. ఆ అమ్మాయి ఒక అబ్బాయి తీసుకుని వెళ్ళిపోతుంది. అది జరుగుతున్న విషయం. అదే అమ్మాయికి ఈ విద్య నేర్పించి చూడు, ప్రార్థన చేయడం నేర్పించు, మీ ఏరియాని కదిలించేస్తాయి. ఒక ప్రార్థనా పరుణ్ణి నువ్వు ఒక కాలేజీకి పంపిస్తే కాలేజీని ఒక షేకు, కాలేజీని ఒక ఊపు, ప్రార్థన ద్వారా భూకంపాలు వచ్చేస్తాయి. ప్రార్థన ద్వారా నిజంగా నేల కదలుతున్న దేవుడు కానీ హృదయాలు మాత్రం ఏమవుతుంది చెప్పండి? కదిలిపోతాయి. వారు ప్రార్థించుండగానే వారు కూడి ఎన్నో చోట కంపించను అని మన బైబిల్ చదివా నేను. వారు ప్రార్థిస్తున్నప్పుడు చెరసాల పునాదులు ఏమైపోయింది చెప్పండి? అదిరిపోయినట్ట. చెరసాల పునాదులు అదంటే నిజంగా ఇప్పుడు అదనమ్మా. మనం ప్రార్థన చేస్తే ఈ ఏరియాలో ఉన్న జనాల యొక్క జీవితాలు, జనాల యొక్క పాపిష్టి జీవితాలు యేసుక్రీస్తు నామములో వణికి తొణికి వేడికి వంకపోయి ప్రభువు వైపు తెప్పబడును గాక అని చెప్తాడు దేవుడు. అంతగా మనం ప్రార్థన చేయాలి, అంత ఆత్మీయతతో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఫలించడం అంది అని ఇంతకాలం మనం ప్రార్థన చేసి కలిసి ఒక ఆత్మ రక్షించబడకపోయినా, ఇంతకాలం ప్రార్థన చేసి ఒక కార్యం అవ్వకపోతే అసలు మనం ఏం ప్రార్థనమ్మా? ఏం ప్రార్థన? అది దేవుని ఉద్దేశం కానే కాదు. అందుకే మీకు 3 జంతువులు ముందు తీసుకొస్తున్నా. ఒంటె, ఉడుము, తర్వాత కుందేలు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా వెంటనే నువ్వు పరిగెత్తాలి. ఎక్కడ పరిగెత్తా? సమస్య వస్తే పరిగెత్తున్నారు కృష్ణానది దగ్గరికి, సమస్య వస్తే పరిగెత్తున్నారు ఎక్కడికమ్మా? ఉరితాడు దగ్గరికి, సమస్య వస్తే పరిగెత్తున్నారు పోలీస్ స్టేషన్ దగ్గరికి, సమస్య వస్తే ఎక్కడ పరిగెత్తున్నారు చెప్పండి? ఎక్కడ పరిగెత్తున్నారు చూడండి. దేవుని వాక్యం, ఒక ఆత్మీయుడు ప్రార్థనా పరుడు అయితే తనకు సమస్య వస్తే ఎక్కడికి పరిగెత్తాడు? హిజ్కియాకు పెద్ద సమస్య వచ్చింది. సన్హెరీబు రాజు మామూలు రాలా, అంకెలేస్తూ వచ్చాడు. నీ అంతు చూస్తాను, నీ వ్యవహారం చూస్తాను, నీవు చూడేం చేస్తాను అన్నాడు. ఆ లెటర్ పట్టుకుని ఎక్కడ పరిగెత్తాడు చెప్పండి? పొలోమని మందిరంగా పరిగెత్తాడు. పరిగెత్తి లెటర్ పరిచి ప్రభువా అని ప్రార్థిస్తే రాత్రికి రాత్రే ఫలించి అభివృద్ధి చేస్తున్నాం. అది రాత్రికి రాత్రే ఆ గ్రౌండ్ లో, ఆ పాలెంలో 185,000 మంది మటాష్ అయిపోయారు. శత్రు సంహారం జరిగిపోయింది. అది ప్రార్థన ఫలించడం అంటే. కుందేలులాగా తన నివాస స్థలానికి పరిగెత్తాడు. ఒంటె మోకరించినట్టుగా, ఒంటె మోకాడు. జాన్ హైడ్ అనే భక్తుడిని ఏమంటారు తెలుసా? ఒంటె ప్రార్థన కలిగి ఉన్నాడంట. అతను ప్రార్థన చేస్తే గుండె ఈ సైడ్ నుంచి ఎడమ వైపున గుండె అంట ఇలా జరిగేదంట. డాక్టర్లు అబ్జర్వ్ చేసి చెప్పారు. అంత వేదంతో ప్రార్థన చేసేవాడంట. అందుకే జాన్ హైడ్, ప్రార్థనాపరుడైన జాన్ హైడ్, ఈఎం బౌన్స్ అనే ఒక మంచి ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే అసలు అన్ని కార్యాలు చేశాడు దేవుడు. ఫలించు ప్రార్థన రహస్యములు అనే పుస్తకం రాశాడు బిఆర్ లారన్ గారు. ఫలించు ప్రార్థన రహస్య. ప్రార్థనలో ఇంత ఫలింపు ఉందా? అందుకే నేను చెప్పేది, నీ ప్రార్థనా జీవితం నిన్ను ఎలా నేను మాత్రం కూడా చెప్పగలను. అందుకే నువ్వు చేసే ప్రార్థనా జీవితం నీకు ఆస్తులు సంపాదించింది, నువ్వు చేసే ప్రార్థనా జీవితం నీకు కార్లు తీసుకొచ్చింది, నువ్వు చేసే ప్రార్థనా జీవితం నీకు ఏసులు ఇది నేనైతే చెప్పను. కానీ నువ్వు చేసిన ప్రార్థన ఫలిస్తుందంటే ఖచ్చితంగా నీలో ఒక ఆత్మీయతను తీసుకురావాలి, నీలో ఒక స్పిరిచువాలిటీ, దైవికమైన గుణ లక్షణాన్ని నీలో దినదినము నీలో అది బాగా రేకెత్తించాలి. అసలు నీలో ఒక ఆత్మీయ లక్షణం కనపడదే. నేను చూస్తున్న మాట్లాడాలంటే భయం వేస్తుంది. మళ్ళీ ప్రార్థన చేస్తాను. అసలు నీతో నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మాట్లాడినట్టుగా మాట్లాడగల నేను నీతో? మన మందిరంలో కొంతమంది మాట్లాడలేకపోతున్నాను నేను. భయం వస్తుంది. ఒక హెచ్చరిక ఇవ్వాలన్నా, ఒక గద్దెంపు ఇవ్వాలన్నా, ఒక మీకు సరి చేసుకోమా అని చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు తెలుసా? ఈ మాట చెప్పిన కానీ రాదేమో చర్చి, ఈ మాట చెప్తే రాదేమో. మీ మీద ఉంచిన సేవకుడు మిమ్మల్ని గద్దిస్తూ వాక్యం చెప్పొద్దా? మీ మీద ఉన్న సేవకుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ వాక్యం చెప్పొద్దా? మీ మీద ఉన్న సేవకుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకు శతకోపాలు పెడుతూ మిమ్మల్ని బాగా నిజంగా చెప్పాలంటే ఒక బహుళ నవ్విస్తూ చెప్పాలా వాక్యం? అవసరమైనప్పుడు అవి కూడా చేస్తామమ్మా, ఖచ్చితంగా అవసరమైనప్పుడు చేస్తాం. కానీ ఒక సేవకునిగా సంఘాల్లో ఏమి చూడాలని దేవుని చిత్తానుసారంగా అనుకుంటున్నానంటే, నేను ఒక ఆత్మీయత చూడాలి. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క పేరు పట్టుకోవాలి. తెనాల్లో నిజంగా సరిత సిస్టర్లో ఒక ఆత్మీయత చూడాలి, శశికళ సిస్టర్లో ఒక ఆత్మీయత చూడాలి, కిరణ్ బ్రదర్లో ఒక ఆత్మీయత. వాళ్ళేమో మేము మంచి ప్రమోషన్ చూడాలనుకుంటారు, ప్రమోషన్ మేమేమో ఆత్మీయత. అసలు ఇంకో కుదరట్లా. దేవుడు ఆత్మీయత వస్తే జాబ్ కొట్టురాదు. మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ఈరోజు పోరాడాలమ్మా. మీ ప్రాంతంలో ఏం చేస్తారో తెలియదు. గర్భఫలాలకు పోరాడినట్లుగా, నిజంగా అదిగో అనారోగ్యాల గురించి పోరాడినట్లుగా ఆత్మీయత గురించి పోరాడుతున్నారా? ఆత్మీయత గురించి ఎంతగా పోరాడాలో చూడండి, ఎంతగా పోరాడాలి. ఇది మామూలు విషయం కాదు. పోరాటం చేయాలి. ఆత్మీయ పోరాటం, శరీర సంబంధమైన పోరాటం కాదు.
అందుకే అన్నాడు అసలు మీలో యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయి, మీలో ఉన్న భోగేచ్ఛ ద్వారా కదా, శరీరేచ్ఛ ద్వారా కదా, అది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పేసి తన్నుకుంటున్నారు. ఆత్మీయత కావాలి. అయ్యా మా సంఘంలో మీరు ఆత్మీయత ఇవ్వండి ప్రభువా, ఆత్మను కోల్పోయాం, పడిపోయిందయ్యా. దావీదు గుడారం పడిపోయింది ప్రభువా, దావీదు గుడారం పడిపోయింది, మరలా తిరిగి లేవనెత్తి కడతానని చెప్పావయ్యా. నీకు ఇష్టమైన గుడారం, నీకు ఇష్టమైన ప్రజలు ఆత్మీయతలో నుంచి బయటకు వెళ్ళిపోయారు ప్రభువా. వాళ్ళలో ఏ ఆత్మీయత చూడలేకపోతున్నాం, చాలా భయంకరంగా తయారవుతున్నారు. ప్రార్థనే గొడవలే వద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఒకటి దేనిలో ఫలించాలి చెప్పండి, ప్రార్థనలో. జంతువుల పేరు చెప్పండి అమ్మ ఒకసారి. మూడు, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఒంటె, ఉడు, కుందేలు. ఒంటె అంటే మోకరించాలని, కుందేలు అంటే దేవుళ్ళు వెళ్ళిపోవాలని, ఉడు అంటే పట్టుదల. గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ రెండో పాయింట్కి వెళ్ళిపోతున్నా. రెండో పాయింట్ ఇంకా దేంట్లో ఫలించాలి చూద్దాం ఒకసారి. రెండో పాయింట్ జాగ్రత్తగా దాంట్లో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 1:1. కీర్తనల గ్రంథం 1:1. రెండో వచ్చి చదవండి. రెండో వచ్చి తర్వాత కీర్తనలో 119, 103. 119, 103. ఆపండి. ఇప్పుడు ఇంకొక రెండు మీ ముందు తీసుకొస్తున్నా, ఫలించేది ఏమో తెలుసా? ఆ రెండు చూడండి. ఈ ముందు ఆవు తేనెటీగ, ఆవు తేనెటీగ గుర్తుపెట్టుకున్నాం. ఆవు ఏం చేస్తుంది? ఆవు ఏం చేస్తుంది తెలుసా? నెమర వేస్తుందా లేదా? ఆవు నెమర వేస్తుందా లేదా? తేనెటీగ ఏం చేస్తుంది చెప్పండి? తేనెను పీల్చుకొని లోపల నింపుకుంటుందా? తేనెతో తేనెటీగ నింపుకుంటుందా లేదా? ఆవేమో నెమర వేస్తుంది, తేనెటీగేమో తేనెతో నింపుకుంటుంది. ఇప్పుడు మనం రెండవ దేంట్లో ఫలం తెలుసా? వాక్యములో ఫలించాలి. వాక్యములో మనం ఏం చేయాలి తెలుసా? ఫలించి అభివృద్ధి చెందాలి. వాక్యాన్ని ధ్యానించే విషయం, వాక్యాన్ని చదువుకునే విషయం. నిజంగా ఈరోజు కూడా చాలా మంది నిజంగా దేవుడు అసలు నాతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ స్వరం వినిపించయ్యా, వినిపించు, నీ స్వరాన్ని నేను వినాలి. ఏది దేవుని స్వరం, ఏది దెయ్యపు స్వరం, ఏది నిజంగా మనుష్య స్వరం, ఏది నా సొంత స్వరం ఎనగలగాలి, డిఫరెన్స్ తెలియాలి. ఎప్పుడు ఆవులాగా వాక్యాన్ని నెమరు వేయాలమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక మైసూర్ కోప్ ఇచ్చాను. మైసూర్ కోప్ అదేం చేశాడంటే నేల మీద పెట్టుకొని సపరించాడు. అది వాస్తవంగా మైసూర్ కోప్ ఇచ్చినప్పుడు కోరికి ఏం చేయాలమ్మా? కొంచెం దాన్ని అలా తింటున్నప్పుడు దాని టేస్ట్ అర్థమైందా లేదా? దాని టేస్ట్ అర్థమవుతా ఉంటుంది. కొన్ని ఉంటాయి అమ్మా, అవి కొంతసేపు నవిలితేనే టేస్ట్ అర్థమైంది. అయ్యండి చెప్పండి. కొన్ని నోట్లో పెట్టుకుందానే సాంబార్ చూడండి, సాంబార్ ఉప్పు చూడమంటే ఏం చేస్తారు? టేస్ట్ అనగానే ఆ అమ్మాయి ఎక్కువ తక్కువైంది అంటారు. అట్ట అనగా దాన్ని నవలక్కలేదమ్మా. అట్లాంటి వాక్యాలు బైబిల్లో ఉంటాయి, కొన్ని నవలని వాక్యాలు ఉంటాయి, కొన్ని అవి ఇట్లాంటి చాలు. ఉదాహరణకి భయపడకము, నేను నీకు సహాయం చేస్తున్నాను, దాన్ని నెమరు వేసుకోవాలా? అది నాకు సరిపోదు, ఈజీగా అర్థమైపోయింది మీకు. అది మళ్ళీ వివరించాలి మీకు. అది మీరే పట్టుకుని వేరే వాళ్ళు చెబుతారు దాన్ని తీసుకెళ్ళి. ఈజీ వాక్యాలు ఉంటాయి కొన్ని బైబిల్లో, చాలా ఈజీ వాక్యాలు ఉంటాయి అన్నమాట. వాటినేమో అలా చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఉంటాయేమో, కొన్ని ఆ వాక్యం చాలా జాగ్రత్తగా చదివి నెమరు వేసుకోవాలి. బాగా నెమరు వేసుకోవడం అంటే నమలుతా ఉండాలి. నెమలుతా చర్చిలో విన్న వాక్యం కొన్నిసార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేయాలి, ఎక్కడ కూర్చున్నప్పుడు నెమరు వేయాలి, ఎవరితో మాట్లాడేటప్పుడు నెమరు వేయాలి, ఇతర దగ్గరికి వెళ్ళినప్పుడు నెమర, ఎక్కడి నుంచి నెమరు అట్లా నెమరు వేసుకున్న నెమరు బెన్ని గురించి చెప్పమంటే పొద్దున కృష్ణకుమార్ గారు బెన్ని గురించి చెప్పేశారు. నేను పొద్దున చెప్పిన బెన్ని గురించి ఒక ఉదాహరణ చెప్పాను కదమ్మా, చెప్పండి. చక్క పోసి కూర్చొని చెప్పారు. దాన్ని ఎన్నిసార్లు నెమరు వేసుకుందాం ఇంటికి వెళ్ళి. నెమరు అంటే ఏం లేదమ్మా, ఇక్కడ విన్న వాక్యం చెవుల్లో నుంచి హృదయం నుంచి మనం చెప్పాలి, నోట్లో తెచ్చుకోవాలన్నమాట. అంతేగా జంతువులు చేసేది అలా నెమరు వేసుకోవాలి. వాక్యాన్ని అలా పిప్పి చేయాలి, అలా బాగా నెమరు వేసుకోవాలి. అసలు ఎందుకు వాక్యం చదువుతారు, ఇంటికి బయట వెళ్తారు, ఏం వాక్యం తెలుసు మీకు మళ్ళీ అసలు అడ్డు ఛాయలే లేవు. ఇక ఎక్కడ కబుర్లు మాత్రం చెప్పుకుంటారు. అన్ని కుర్చీలు ఉన్నాయి, ఇన్ని కుర్చీలు, ఒక వంకర పోయింది, ఒకటి తెచ్చి వచ్చింది. నిజంగా అమ్మాయి తక్కువ ఉంది, ఏమై ఎక్కువ ఉంది, నేను వంకకు సరిపడదు కదమ్మా, అది కొంచెం రైస్ తక్కువ మళ్ళీ వండారు, ఇవన్నీ ఉంటాయి బాగా గుర్తు. కానీ వాక్యం మాత్రం అవి నెమరు వేసుకోవద్దమ్మా. అవి నెమరు తుక్కంతా నెమరు వేసుకోవద్దు, మంచిగా నెమరు వేసుకోండి. అందుకని ఆవు తేనెటీగ తెలుసా, హృదయంలో నింపుకుంటుంది, వాక్యం నింపుకుంటుంది. అలా నింపుకోవాలి. వాక్యంలో ఏం చేయాలి తెలుసా? మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. వాక్యంలో ఫలించాలి. ఎంత బతిలాడుతున్నామో వాక్యం చదువు. నిజంగా నెత్తిలో మోసపోతుందమ్మా. మీకు కొంతమంది ఎవరొస్తున్నారు,
వాక్యం చదవనంటే నిజంగా చెప్పండి ఎంత బాధ వేస్తుంది ఒక్కోసారి. మరి వాళ్ళు ఆత్మీయులేనమ్మా చెప్పండి, ఆత్మీయతను ఎగసుకోవచ్చా? వాళ్ళలో ఆత్మీయత చూడాలంటే ఇది జరగాలి ఖచ్చితంగా. ఇది రెండోది, వాక్యములో ఏమవ్వాలి చెప్పండి, ఫలించాలి. అప్పుడు అది ప్రభు ఉద్దేశం అనమాట. రెండోది. నెక్స్ట్ మూడో పాయింట్ గురించి చూడండి. దీంట్లో మత్తయి సువార్త 10:16 వచ్చింది. మత్తయి సువార్త 10:16 మూడో పాయింట్. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులై. అది చూసారా, పావురం మీ ముందు తీసుకొస్తున్నా అంటే అర్థం ఏంటి తెలుసా? నిష్కపటం అంటే పరిశుద్ధత విషయంలో మనం ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధత ఫలించాలి, అభివృద్ధి చెందాలి. పరిశుద్ధంగా ఉండే విషయం, పరిశుద్ధంగా. చూడండి ఎంత ఆశ్చర్యంగా. ఒక ఆయన అన్నాడంట, మీ చర్చికి ఎంతమంది వస్తున్నారు అడిగాడంట. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వాళ్ళ పరిశుద్ధ జీవితాలు కాపాడుకుంటున్నారంటే, ఎంతమంది వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటున్నారు, ఎంతమంది వాళ్ళ జీవితం. ఆస్తులు అయితే కాపాడుకుంటాం, కానీ దేన్ని కాపాడుకోవాలని చెప్పండి. నిజంగా చెప్పండి. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, నేనైనా అంతేలేమ్మా, మీరైనా అంతే. మీ ఆస్తులు మీరు ఎంత కాపాడుకుంటారు చెప్పండి. మీ ఆస్తులు ఎలా కాపాడుకుంటారు? ఎంత కాపాడుకుంటారు. కానీ నేనేమంటాను తెలుసా? దేవుడు మీకు ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? పరిశుద్ధత. మీ పిల్లలకి ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? పరిశుద్ధత. మీరు తీసుకున్న ప్లేస్ చుట్టూ కొలతలేస్తున్నారంటే మీరు వెళ్తారా వెళ్ళరా? మీ ప్లేస్ చుట్టూ కొలతలేస్తున్నారంట, మీరు వెళ్తారా వెళ్ళరా? ఎందుకు వెళ్తారు? ఆక్రమించుకుంటారని, మన హద్దులు దాటొస్తారు. మనం లేకపోతే ఒక రకం, మనం ఉంటే ఒక రకం కదా. ఒక నిలబడ్డావు, నీ గ్రౌండ్లో నిలబడ్డావు, వస్తున్నారు కొంచెం వస్తుంటే రాయే అంటారా లేదు చెప్పండి. నిజంగా గొలిసే చూద్దాం ఆడే కొట్లాట ఆడతారు, కొట్లాడైనా సరే, నిజంగా సర్వే పెట్టినా సరే, ఏం కాపాడుకుంటున్నావు అక్కడ? నీ స్థలాన్ని కాపాడు. ఎత్తుకుపోతావా నువ్వు స్థలం? అని తెలియకూడదని చెప్పు. నువ్వు చచ్చిపెట్టే స్థలం ఎత్తుకుపోతావా? ఆ స్థలం తలను పగలు కొట్టించుకుంటున్నావు. అవి కూడా సిగ్గులేదు నీకు అసలు చెప్పాలంటే. నేను ఒకటే మాట్లాడినాను, నేనైతే అవసరమైతే గజ వదిలేస్తానమ్మా. ఒకటే చెప్తా, వదిలేస్తా కావాలంటే. నిజంగా చెప్తున్నా నేను. ఎవరి నుంచి అన్యాయంగా అక్రమంగా ఇది మాదే అంటే సరి తీసుకోండి అని చెప్పేసి అప్పనంగా అప్పచెప్తా. అట్టుపోసి అప్పచెప్పినట్టుగా తీసుకో. నీకు నిజంగా చాలా సంతోషం అంట. ఎందుకంటే నేను తీసుకెళ్ళను కదమ్మా, దాని మూలన ఎందుకు నేను తీసుకెళ్ళేది ఏంటో తెలుసా? నాతో పాటు వచ్చేది నా ఆస్తి, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధత. చెప్పండి, తెలుసుకుందాం. పరిశుద్ధత ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిలో. ఈ రోజు సంఘాలు నేను చూడాల్సింది అదేనమ్మా. సంఘాలు ఒక్కొక్క వ్యక్తిలో ఏం కనపడాలి చెప్పండి? పరిశుద్ధత. పరిశుద్ధులయుండోడి దైవ చిత్తమున పెరుగోడి యథార్థులయుండోడి అనే పాట యవనస్తులకు నేర్పించాం. యవనస్తులు పనులు బాగా పాటించాం. వీళ్ళు ఇక్కడ పాడుకున్నారు, అక్కడికి వెళ్ళి మరి సెల్ ఫోన్ అవుతున్నారు. నడతలలో, వస్త్రాలలో ఎన్ని చూసారా? అడుగు ప్రశ్న జవాబులు ఎంత చక్కగా నేర్పించామో పాట. పరిశుద్ధత చూసారా? పరిశుద్ధతలో ఈ నెల ఎంత పరిశుద్ధంగా ఉన్నావు నువ్వు? 100కి నీ పరిశుద్ధత శాతం ఎంత? పాల శాతం కాదు కావాల్సింది నాకు, పాల శాతం కాదు. అబ్బాయి మార్కుల శాతం కాదు కావాల్సింది, అబ్బాయి ప్రోగ్రెస్ కాదు కావాల్సింది. ఆ కెమిస్ట్రీలో ఏంది, మ్యాథ్స్ లో ఏంది, ఫిజిక్స్ లో ఏంది, సోషల్ లో ఏంది, పర్సెంటేజ్ పరిశుద్ధతలో ఏంది చెప్పు. మ్యాథ్స్ లో 100కు 100, ఫిజిక్స్ లో 100కు 99, సైన్స్ లో 100కి 80, పరిశుద్ధతలో 100కి 0. ఏడవారు కూర్చొని, ఏడవారు దేవుని దగ్గర. 100కు 100 మ్యాథ్స్ వచ్చినాయా సంతోషపడు. నాకు ఆ సంతోషం లేదు. మా అబ్బాయికి పరిశుద్ధత పోయిందంటే ఎన్ని మార్కులున్నా వాడిలో ఆత్మీయత నేను చూడగలను కాబట్టి ప్రభువా, నువ్వు నాకు మార్కుల కంటే నా బిడ్డకి ఆత్మీయత ఇంపార్టెంట్ ప్రభువా. నేను శ్రీచైతన్య కాలేజీకి వెళ్ళి ఇంటరాక్ట్ చేసేసినందుకు మా అబ్బాయి గురించి ఒకటే మాట చెప్పాను. మీ అబ్బాయి నిజంగా నెంబర్ 1 క్యాండిడేట్, చాలా డీసెంట్, చాలా ఒబీడియంట్. ప్రతి లెక్చరర్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. చాలా ఆశ్చర్యం అసలు. ఇంట్లో అంటే పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం నిదానంగా, పిల్లలు కదమ్మా జనరల్గా అన్నా చెల్లెలు కాబట్టి అనుకుంటా ఉంటారు, అటు ఇటు పడతా ఉంటారు. అవి జనరల్ విషయాలు. కాలేజీలో ఇంపార్టెంట్ పాయింట్ అది. అసలు వాళ్ళు చెప్పిన పాయింట్. సాంస్క్రిట్ లెక్చరర్ అయితే అసలు వెంటనే అన్నాడు బా అన్నాడమ్మా. అక్కడ ఉన్న ఇన్ఛార్జి ఒక మేడం ఉన్నారు, ఆవిడ కూడా ఇట్లాగా అంటున్నారు. ఇక మాకు అదే చాలా సాటిస్ఫాక్షన్ నిజంగా.
మార్కులు వాటి తనుకొస్తాయి, అడుగు ఆలోచించక్కర్లా. అసలు అదే కావాల్సింది, అదే కదమ్మా మనకు కావాల్సిందే, పరిశుద్ధత. ఎందుకంటే అది ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో ఆ వ్యక్తిలో నిదానంగా మనం ఏం చూడగలం చెప్పండి, ఏం చూడగలం చెప్పండి? ఒక ఆత్మీయత. మార్కులు ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఆత్మీయత ఉంటుందా? పరిశుద్ధత ఉన్నవాళ్ళు ఆత్మీయత ఉంటుందా? చెప్పాలి. పరిశుద్ధతకి మార్కులకి సంబంధమే లేదు. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టి, పరిశుద్ధంగా ఉంటే మార్కులు ఆటోమేటిక్ వస్తాయి. మార్కులతో మన పరిశుద్ధత రాకపోవచ్చు, కానీ పరిశుద్ధత ఉంటే ఖచ్చితంగా ఏమొస్తాయి చెప్పండి? మార్కులు వచ్చే ఛాన్స్ ఉందాము తప్పకుండా. అందుకనే మీ పిల్లలకి ఏం నేర్పించాలి? మీరు రోజు పొద్దున క్యారేజీలు కట్టి భోజనం అయ్యి కట్టి చెప్పాలి. ఏం చెప్పాలి? అమ్మా జాగ్రత్త, కాలేజీలో ఎన్నో శోధనలు వస్తున్నాయి, ఎన్ని టెంప్టేషన్స్ తెలుసా? రకరకాల నీ పక్కన ముందు వెనక రకరకాల గలీజు మనుషులు ఉన్నారమ్మా. మామూలు పిల్లలు, చెల్లగొండి పిల్లలు ఉన్నారమ్మా. మామూలు పిల్లలు యవనస్తులు ఈరోజు యవనస్తులు ఎట్లున్నారు చెప్పండి? వాళ్ళు మాట్లాడండి అట్లా అంటుంటున్నారమ్మోయ్. జాగ్రత్త అమ్మా, నీ పరిశుద్ధ జాగ్రత్త, పరిశుద్ధను పోగొట్టుకోవద్దమ్మా. చూపులు జాగ్రత్త, తలంపులు జాగ్రత్త, చేతులు జాగ్రత్త, కాళ్ళు జాగ్రత్త, హృదయం జాగ్రత్త, మైండ్ జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ జాగ్రత్త నుంచి చూస్తావు మాయ్. టిఫిన్ జాగ్రత్త చేయి, భోజనం జాగ్రత్త, ఆ చెక్కుడు జాగ్రత్త, అదో బాటిల్ జాగ్రత్త, ఆ బుక్స్ జాగ్రత్త, ఆ బ్యాండ్ జాగ్రత్త, అదో ఆ మెడల్ జాగ్రత్త, ఆ పెన్ను జాగ్రత్త, అది జాగ్రత్త, ఈ జాగ్రత్త ఎన్ని కట్టుకుపోతావు నువ్వు? 1000 రూపాయల పాటలు పాడేసిన బాధ, కానీ పరిశుద్ధత పోతే మనం తట్టుకోకూడదు. ఎందుకంటే ప్రభు అంటాడు ఈరోజు ఫలించి అభివృద్ధి చెందాలి. ఏంటో ఫలించాలి? పరిశుద్ధతలో. చూస్తారా, నేను అడుగుతాను, మీ పిల్లలకు మీరే వేసిన మార్కులు, మీ పిల్లలకి పరిశుద్ధతలో ఎన్ని మార్కులు ఇవ్వగలరు? ఒక తండ్రిగా డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ అనమాట. మీకు ఓపెన్ ఛాలెంజ్. పరిశుద్ధతలో మీ అబ్బాయికి ఎన్ని మార్కులు మీరు వేయగలరు? మీరేం చేసుకోండి, దేవుడు ఎన్ని వేయగలరు చెప్పండి. అందుకని ఈరోజు చెప్తా ఉన్నాడు, ఆ పరిశుద్ధతలో మనం దేని మాదిరిగా తీసుకున్నామమ్మా? జంతువు దేని మాదిరిగా తీసుకున్నాం చెప్పండి? పావురం. చూసారా, పావురం చూడండి. పావురం ఎటువంటిదట? నిష్కపటమైనది. చూసారా, నిష్కపటమైనది. పావురము శవాన్ని పిక్ తింటుందా? నాకు తెలియకూడదాను. శవం మీద గుచ్చి తింటుందమ్మా. పావురం తినే ఆహారం వేరు, కాకి తినే ఆహారం వేరు. కాకి చీరేయంగానే కాకు వచ్చి తింటది. చీవిడి 5 రోజుల నుంచి చీవిడి బాగా దట్టంగా దొరికేసిందంట. దాంట్లో మిక్స్ అయిపోయింది బాగా. అనగానే అయితే కాకు వాళ్ళు తింటా ఉన్నది. అదే చీవిడిని పావురం తినము, చచ్చిపోయిన బాడీల మీద పీక్కు తింటది. ఏది పావురం చూస్తే మంచి ఆహారం, పరిశుద్ధత. తినమన్నా నిజంగా తిన్నమన్నా తిన్న. పావుల స్వరం వేరు, కాకి గోల వేరు. కాకి ఏం గోల చేసి చెప్పండి? అబ్బాయి కాకి గోల తట్టుకోలేకపోతే నెలంటాయి బయటకు అంటారు. అది పావురం స్వరం దేశంలో వినపడతా ఉంది. ఎంత మంచి స్వరం నిజంగా. పావురం గుడు అంటా ఉంటే నిజంగా అసలు చాలా పౌరాలు పెంచుకుని కాపులు పెంచుకుంటారు జనాలు. పౌరాలు పెంచుకుంటారు. మందికి గుర్తు పెట్టుకోండి. రెండోది ఎక్కువసేపు చెప్పలేకపోతున్నాను. పరిశుద్ధతలో మనం ఏం చేయాలి చెప్పండి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి. దేవుడు పరిశుద్ధతలో ఫలింపు చేస్తానంటారా? అందుకే దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు. నేను కొంతమందిని నిజంగా మార్కులు తక్కువ వచ్చినాయి అని కొట్టే వాళ్ళని చూస్తే కానీ వీడు పరిశుద్ధతలో ఫెయిల్ అయిపోతున్నాడు, 2 దెబ్బలు చూడలేదమ్మా. దెబ్బలు ఏమని చెప్పండి కానీ జాగ్రత్త మాత్రం చెప్పండి అమ్మా మీ పిల్లలకు జాగ్రత్త. 3వ పాయింట్ ఇది. ఏ విషయాలు ఫలించాలి చెప్పండి? ఇప్పుడు ప్రార్థనలో 1, వాక్యంలో 2, 3. నెక్స్ట్ 4వ పాయింట్ చూడండి. 4వ పాయింట్ యెషయా గ్రంథం 53:7. యెషయా గ్రంథం 53:7. యెషయా గ్రంథం 53:7 వచనం. యెషయా గ్రంథం 53:7. అతడు దౌర్జన్యమునందును బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె. చూసారు, గొర్రె సాదృశ్యంగా తీసుకొని చెప్తున్నా. గొర్రె మీరు చూడండి కావాలంటే జాగ్రత్తగా. గొర్రెను చూస్తే ఏమంటుంది తెలుసా? గొర్రెను చూస్తే మనకేముంటుందంటే దేనత్వం కనపడుద్దాం. నాకు గొర్రెలో ఏం కనపడదు చెప్పండి? దేనత్వం కనపడదు. చూడండి, కసాయుడు గొర్రెని తల నరుకుతున్నా సరే ఎట్టాగా ఉంటున్నాం. మీరు చూస్తారు ఎప్పుడన్నా? కోడన్నా అప్పుడు ఎట్లంటది కోడిని నేను చూసాను చాలాసార్లు. చికెన్ కోసం మా ముందే కోడిని కోసేవాడు. వస్తున్నప్పుడు పట్టుకుంటుంది, తల తనుకునేది. గొర్రె చూడండి అట్టాగి అసలు తలలో. కసాయుడి దగ్గర కూడా ఎంత ధ్యానత్వం, నిజంగా ఎంత ధ్యానత్వం, ఎంత తగ్గింపు, ఎంత వినయం. ఏ శరీర సంబంధంలో ధ్యానత్వం కనపడుద్దామా? ఒక అంధకార సంబంధంలో ధ్యానత్వం కనపడుద్దా? ఒక దుష్టుని సంబంధంలో ధ్యానత్వం. కయ్యూను హేబేలు. ఎవరు చంపారు?
కయ్యూను హేబెలు ఎవరిని చెప్పారు? కయ్యూను హేబెలు చెప్పాడు. ఇద్దరు రక్త సంబంధులే. ఏళ్ళలో ఒకడేమో ఆత్మ సంబంధి, ఒకడేమో రక్త సంబంధి. ఈ రక్త సంబంధులు ఏమి లేదు చెప్పండి? ఆత్మీయత లేదు. అందులో చూడండి, దేవుడు అన్నాడు, ఇది తమ్ముడైన హేబెలు ఎక్కడంటే, హేబెలుకి నేను కాపలుగా అక్కనా అన్నాడు. చంపేశాడు. చూసారా? అంటే ఇప్పుడు కయ్యూల్లో ఏమి లేదు చెప్పండి? దీనత్వం లేదు, తగ్గింపు లేదు. నిజంగా చూసారు అంత ఆశ్చర్యంగా. మనం ఈ సంవత్సరం నిజంగా మన సంఘాల్లో అందరూ తగ్గించుకునేవాళ్ళే. ఎంత మంచి సంఘం ఏమో. మన సంఘాల్లో అందరూ హెచ్చించుకునే వాళ్ళు అయితే నేనేమైపోతున్నామో చెప్పండి. అమ్మో, నన్ను బతికిస్తారా మీరు? చెప్పాలి నిజంగా మాట. నన్ను సేవ చేయనిస్తారమ్మా? అమ్మో, దేవుడికి భయపడటం వెలుగు, మీకు మాత్రం నేను రోజు భయపడతా ఉంటాను. దేవుడు ఎంత కృప చూపించాడంటే, ఇది ఇంకా లెవెల్ ఎలా ఉండాలంటే, మీ లెవెల్ రానున్న రోజుల్లో దిగాలి, ఇంకా దిగాలి. మీ రిక్టర్ స్కేల్ ఏమైతే డౌన్ అవుతూ ఉండాలి. ఇంకా తగ్గి ఎక్కడి దాకా వెళ్ళాలమ్మా? ఎక్కడి దాకా? 0. ఏమీ లేని వాడిని ప్రభువా, ఈ నాలో ఏమీ లేదయ్యా, అది నేను 0. మన సంఘంలో హీరోలు ఎవరు లేరమ్మా? మన సంఘంలో హీరోలు ఎవరు లేరు. అందరు ఎవరు చెప్పండి? ఉన్నారు ఎవరన్నా? నేను హీరో నానండి, జాగ్రత్త. తీసేసి పెడతాడు దేవుడు. 0 అయిపోతావు. ఎవరైతే 0లో వాళ్ళే నేటి 0లు, రేపటి డాష్. ఎవరు చెప్పండి అమ్మా? నేటి 0లు, రేపటి హీరోలు. ఇక్కడ రేపు అంటే పరలోకంలో అన్నమాట. దేవుడే చెప్పాడు, ఎంతగా తగ్గించుకుంటామో ఎంతగా. ఇదిగో ఇక్కడ అల్పుడైన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యంలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడని చెప్పాడు. బాప్తిస్మిచ్చే యోహాను దేవుని రాజ్య విషయాలు ఎవరైతే తను తగ్గించుకుంటారు, యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో చూడండి. అందుకే గొర్రెను చూసినప్పుడు మనము దీనత్వం తెచ్చుకోవాలి. దీనత్వంలో మనం బాగా ఫలించబుద్ధి చెందాలి. అసలు ఎంతగా ఫలించాలంటే అంతగా ఫలించాలి. ప్రభువే నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తాడమ్మా. నువ్వు డౌన్ అవ్వకపోతే డౌన్ చేస్తాడు దేవుడే. నీ బెండు తీస్తాడమ్మా దేవుడు, నీ వంకలు తీస్తాడు. తిట్టాడు లేదా? దేవుడు మంచి మెకానిక్. ఆయన ఎన్ని తెలుసమ్మా? ఆయన రిక్షా బెండులు, ఆ కారు బెండులు అవి కాదు, మనిషి బెండునే తీస్తాడు. వంచాడా లేదా? బైబిల్లో గర్భంతో ఉన్నాడు నెబుకద్నెజరు. ఏం చేశాడు అమ్మమ్మ? చెప్పు, ఎలా అమ్మమ్మ? గర్భంతో ఉన్న నెబుకద్నెజరు దేవుడు ఏం చేశాడు చెప్పండి? గర్భంతో ఉన్న నెబుకద్నెజరు దేవుడు ఏం చేశాడు? ఏర్పడలేదు అనుకుంటా అమ్మమ్మకి. గర్భంతో ఉన్న నెబుకద్నెజరుని ఏం చేశాడు తెలుసా? గడ్డి తినేటట్టు చేశాడు. గడ్డి తింటున్నాడు వెళ్ళి. అంత గొప్ప దేవుడు అమ్మ నిజంగా. ఏనత్వంకి వచ్చేసాడు. బాబు బుద్ధి వచ్చింది బాబు అన్నాడు. బుద్ధి వచ్చింది. ఎవరికైనా బుద్ధి నేర్పిస్తాడు, ఎవరికైనా నేర్పిస్తాడు. నిజంగా చెప్పాలంటే దీనత్వం ఎవరి దగ్గర నేర్చుకోవాలి అని అడిగితే నిజంగా ఎవరి దగ్గర నేర్పిస్తాడమ్మా? ఎవరి దగ్గర? యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవచ్చమ్మా దీనత్వం నిజంగా. అందుకే ప్రభువా, నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నేర్చుకుందును. మాదిరి నీవే, నెమ్మది నీవే, మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా, దీనుడవు యేసయ్యా, నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్. ఎంత ధ్యానంతో నేర్పిస్తాడో తెలుసా? అసలు ఆయనతో సహవాసం చేస్తే దీనులు అయిపోతారు. ఎంత ఒకసారి చూస్తాం చాలా మందిని, ఎంత ఉంటారంట అంత. అందుకనే గొర్రెకి సాదృశ్యమైన దీనత్వం మనం రానున్న దినాల్లో ఫలించి అభివృద్ధి చెందాలి, బాగా డెవలప్ అవ్వాలి. ఇది బాగా ప్రార్థన చేయాలి మన మందిరంలో. ఈ సహవాసంలో సియోను సహవాసంలో దీనులు అందరూ అంతే, అందరూ దీనులే. అలా అయిపోవాలమ్మా. అప్పుడు మన సంఘం ఎంత ఫలిస్తుంది తెలుసా? 1,00,000 మంది ఉన్న అధికారము ఫలించేది. ఇవి రావాలి ఖచ్చితంగా. ఇది ఎన్నో చెప్పండి? 4. ఇప్పుడు 5వ కూడా చదువుతాం. 5వ పాయింట్ చూడండి ఒకసారి. మొదటి సమయలు గ్రంథం 24:14. మొదటి సమయలు 24:14. మొదటి సమయలు 24:14. 24:14. ఏ పాటి వాడిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా. మిన్నల్లి తెలుసా మీకు?
ఉంటాయి కదా చిన్నదన్నమాట. అంటే ఇది దేని గుర్తు అంటే విధేయత. విధేయత అంటే దేవుని మాట వినుట. దేవుడు చెప్పిన మాట వినడంలో మనం విఫలమైపోవాలి. నిజంగా దేవుడి సంబంధం దేవుడి మాట వింటాడు. ఆశగా చెప్పిన మాట ఈ మధ్య అసలు ఎవరు వింటారు సరిగా అనే టాక్ వచ్చింది అనుకోండి సంఘాల్లో. ఇక ఆ సంఘం ఎట్లుంటో చెప్పండి. మాస్టర్ గారు మాట వింటలేదంటే ఇంకా దేవుని మాట వింటున్నారమ్మా? సరే మాస్టర్ గారు ఏమన్నా మీకు బ్యాడ్ చెప్తున్నాడా? మాస్టర్ గారు చేయకూడదు పనులు చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? చేయి తిట్టుకుంటుంటే ఏం చెప్తున్నాడు? మాస్టర్ గారు చేయి ఆగు తింటుంటే ఎవరే అంటే చెప్తే బాగానే ఉంటుందమ్మా. నాకు ఏమా బాగేస్తారు 2 దెబ్బలు అనగానే ఏమో చెబుతున్నాడు వచ్చి ఒక 500 రూపాయలు టెట్టేసి పట్టుకోవాలి. ఏమంటున్నావా? ఏడ్చుకోమంటున్నావా? మీరు చెప్పండి ఒక మాట సిస్టర్స్, మీరు ఎవరైనా పోట్లాడుతున్నప్పుడు మరలా పోట్లాడమని చెప్తున్నామా? మీరు కొంచెం తగ్గండి పోట్లాడదని చెప్తున్నామా? మన మందిరానికి వచ్చిన ఒక సిస్టర్ వాళ్ళ భర్త చాలా పోట్లాడు ఆమె మీద. ఫోన్ చేసింది మిడ్ నైట్. ఫోన్ చేసి ఒక చంపేస్తున్నాడంటే చంపేయించుకోండి అక్క అన్న. ఫోన్ పక్కన పెట్టేసింది. ఉదయాన్నే లేసి హ్యాపీగా ఫోన్ చేసి దేవుడు భలే సహాయం చేశాడు. అప్ప చెప్పుకుంటే ఆయన డౌన్ అయ్యాడంట. ఏది నన్ను కొడతాం లెగుతూ కొడుతున్నాడంట. నేను చెప్పిన పని చేస్తే అస్సలు పట్టుకుని నోరు ఎప్పుడు కొనుక్కొని సరి కొంచెం మంచి దాకా కొనుక్కొని పొద్దున్న లేస్తే అప్పటికి తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం. అది సంగతి అక్కడ. అదే అర్ధరాత్రి పాటు ఎవరికి చెప్పండి చెప్పండి. ఒకటి చూద్దామంటే ఇద్దరు ఎవరు మధ్యలో వాళ్ళు రెచ్చిపోయారు. ఇద్దరు ఏమవుతాయి చెప్పండి? హాస్పిటల్ తీసుకునే వాళ్ళు లేరు. అదేనా చెప్పేది? జాగ్రత్త. అందుకని విధేయత చాలా ఇంపార్టెంట్. విధేయత. దేవుని మాటకి సరెండర్ అవ్వాలి. దేవుడు ఏది చెప్తే చేయాలి అంతే, డౌట్ లేదు. ఒకటే ఇది అన్నాడంటే చిత్తం అన్నారు అంతే. అవును చిత్తం ప్రభు, నువ్వు ఏది చెప్పినా చేస్తాను ప్రభు, ఏది చేసినా చేస్తాను. దేవుడు చెప్తాడు ఎప్పుడు కూడా. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మండి, ఆయన ఏది చెప్పినా మంచిదే. అందుకే ప్రభు ఆయన మాట వినే విషయంలో మనం ఫలించాలి. ఏమని చెప్పండి? అభివృద్ధి చెందాలి. బైబిల్లో అందరూ అలా చేసిన వాళ్ళేనమ్మా. ఇదేనో పాయింట్ 5. 6వ పాయింట్ చూడండి. ఇప్పుడు 6వ పాయింట్ చెప్పడం కోసం 3 పాయింట్ చెప్పాల్సింది. 3 జంతువులు మీ ముందు తీసుకొస్తున్నాను. 3 జంతువులు అనమాట. ఆ రెఫరెన్స్ చూడండి. ప్రసంగి గ్రంథం 9:10. ప్రసంగి గ్రంథం 9:10 వచ్చింది. చదవనప్పుడు ప్రసంగి 9:10. ఇంకా 3 పాయింట్లు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము అప్పండి. తర్వాత హబక్కూకు గ్రంథం 3:19. హబక్కూకు గ్రంథం 3:19. హబక్కూకు గ్రంథం 3:19. లేడి కాళ్ళ వలె చేయును. తిమోతి రాసిన 2వ పత్రిక 4:2. తిమోతి రాసిన 2వ పత్రిక 4:2. చాలు. సంపూర్ణముగా అంటే ప్రయాసపడము అంటే 3 జంతువులు మీ ముందు తీసుకొస్తున్నానమ్మా. 1 గాడిద, 2 లేడి, 3 ఎద్దు. గాడిద, లేడి, ఎద్దు, 3 జంతువులు. దేనిలో మనం ఫలించాలంటే పరిచర్యలో. సంవత్సరం పరిచర్యలో బాగా ఫలించి అభివృద్ధి చెందాలి. పరిచర్య బాగా చేయాలి. పిచ్చగా చేసేయాలి. రెక్కల మొక్కలు చేసుకోవాలి. పైపైన కాదమ్మా. పరిచర్య ఎలా చేయాలి చెప్పండి? అసలు గాడిద బరువులు ఉండాలి. గాడిద బరువులు ఎంత కష్టపడుతుందమ్మో. గాడిద నేను బోలేస్తే అసలు ఎంత కష్టంగా వెళ్తా ఉంటుంది అది వాస్తవంగా. ఎద్దు చూడండి ఎలా ప్రయాసపడుతుంది. ఎద్దు, లేడి ఎలా పరిగెత్తు చెప్పండి? చురుగ్గా నిజంగా కష్టపడుతూ ప్రయాసపడాలి. ఈ 3 జంతువులు దానికి సదృశ్యం అన్నమాట. చురుగ్గా ఉండాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. ఏ విషయంలో? దేవునికి పరిచయం చేసే విషయంలో. ఉదాహరణకి క్లీనింగ్ సెక్షన్లో మనం పేర్లు ఇచ్చాం మొన్న. ఈ పరిచయం క్లీనింగ్కి ఒక 3 పెట్టాం. వాస్తవంగా 3 పెట్టాం అనుకుందాం. 3లో ఒక ఆమె రాలా. 3లో ఒక ఆమె క్లీన్ చేసాము రాలా. మిగతా ఇద్దరికి ఏమైంది? ఆమె పని అట్టాకి పెట్టేస్తారా? ఇప్పుడు 2 రాలా. ఒకే ఆమె ఉంది క్లీనింగ్కి. ఇప్పుడు ఆమె యుద్ధం అవ్వాలి. ఇప్పుడు ఆమె లేడు. అయినా చురుగ్గా ఉండాలి. ఆయన ఎలా ఉండాలి చెప్పండి? గాడిదలా పని చేయాలి. ఎందుకంటే ఎవరి పని అది? ఎవరి పని అమ్మది? అది గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడి పని నీకు ఒక్కడికి వచ్చిందంటే ఆశీర్వాదం అంతా నీకే. దేవుడి రాత్రి అంటే నీ దగ్గర వచ్చి అమ్మాయి 3 పని ఒక్కదాకా చేసావు, ఈ రాత్రి 3 ఆశీర్వాదాలు నీకే ఇస్తున్నాను అంటే నువ్వు ఎట్టా అంటావా? 3 పని నీకే ఇస్తున్నానంటే
ముగ్గురు ఆశీర్వాదాలు నీకే ఇస్తున్నానంటే ఎలా ఉంటుంది నీ రెస్పాన్స్? ముగ్గురు పని నువ్వే చేయాలంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎప్పుడు నవ్వుతావు, ఎప్పుడు బాధపడతావు? ముగ్గురు పని నువ్వే చేయాలమ్మా అన్నాడు అప్పుడు దేవుడు. ప్రభా ఏంటయ్యా నిజంగా అది ముగ్గురు ఆశీర్వాదాలు నీకు వస్తా రాదా? అందుకే ప్రభు పని అంటే మనం తప్పించుకోకూడదు, దేవుని పని తప్పించుకోవడం. దేవుని పని అంటే ఎదురు వెళ్ళాలి, కష్టపడి శక్తి లోపల లేకుండా, శక్తి లోపల ఉంచుకోకూడదు. ఎందుకు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. దేవుని పని అంటే కొందాక చురుకుదానంటే ఎలా? ప్రార్థనకి వెళ్దాం రామంటే మన అంకులు అంటాడు, మన అన్న అంటాం జోసఫ్ అని ఏమంటున్నాడు, అర్ధరాత్రి పూట అంట మీరు నాతో ప్రార్థనకు వస్తే ఎంత టైమో 12 వస్తారా రండి అంటే ఇచ్చారు కదా 11 వచ్చారు. చూసారు అక్కడ ఉండాలమ్మా దేవుని పరిచయం అంటే. సరిగా ఉంటుంది బ్రదర్, నైట్ బాగా అయితే బాగుంది కష్టం ఏందమ్మా అట్లా ఉండకూడదమ్మా. దేవుని పరిచయం అంటే నిజంగా ఫలించాలి, అభివృద్ధి అవ్వాలంటే అట్లాంటి పరిచారకులు ఒక 7 ఇవ్వు ప్రభా నీ చిత్తమైతే ఒక 7 ఉంటే చాలు. మీకు 7 మెంబర్స్ మీలో 7 ఏర్పరచుకుని నేను చెప్పాడు. అట్లాంటి 7 వ్యక్తులు ఇవ్వమని బాగా అడగండి. స్త్రీలలో పరిచయం చేయాలి, పురుషుల్లో పరిచర్య బాగా పరిచయం చేయాలి, దేవుని కొరకు బాగా పరిచయం చేయాలి. అట్లాగా ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఇప్పటికి ఎందుకు 7వ పాయింట్ 7వ పాయింట్ చూడండి ఒకసారి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 39:24 వచనం. యోబు 39:24. అది బహుగా పరిగెత్తును, అది వాహనాలను విని ఓరకుండదు. ఏంటో తెలుసు, అది గుర్రం అన్నమాట. గుర్రం అమ్మ గుర్తుపెట్టుకోండి. గుర్రం దేనికి గుర్తంటే సువార్తలో ఫలించాలి. మనం దేవుడు ఫలించి అభివృద్ధి సువార్త ప్రకటించాలి. వేగంగా వెళ్ళాలంట, సువార్త వేగంగా వెళ్ళి చెప్పాలంట. అసలు సువార్త చెప్పేవాడు కరువు వెళ్ళిపోయారు. అందరిలో సువార్తకు లేకపోతే అక్కలు ఎలా వస్తాయి అమ్మ చెప్పండి ఒకసారి. అందుకని సువార్తను మనం ఎలా ప్రకటించాలి? సింపుల్గా వెళ్ళా అరుగెత్తుతూ ప్రకటించాలి, అరుగెత్తుతూ. ఎందుకంటే టైం లేదమ్మా, సమయం లేదు. నేను చెప్పాక మొన్న గుర్తుందిగా, మనం చెప్పిన స్టోరీ ఒకటి గుర్తుందా? వర్తమానం పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి? అనుకున్న టైంలో ఇవ్వకపోతే ఏం చేసేవాడు రాజుగారు? ఊరు తీసేసేవాడు. అందుకని ఏం చేసేవాడు చెప్పండి? తొందరగా దేవుని యొక్క సువార్త ఎంత తొందరగా ప్రకటించాలి తెలుసా? ఒక వేగరముగా. అందుకే బైబిల్లో 140 కీర్తనలో ఆయన వాక్యం అంట ఒక వేగంగా వెళ్ళిపోతుందంట. వేగముగను వాక్యము కేతును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, తన మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సువార్తలో మనం ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఇది 7వ పాయింట్ 7. నెక్స్ట్ 8వ పాయింట్ 5వ ఒక్క నిమిషం. ఇప్పుడు 8వ పాయింట్గా యోహాను సువార్త 14:1 వచ్చిన. యోహాను సువార్త 14:1. యోహాను సువార్త 14:1. మీ హృదయమును కలవరపడను ఇప్పుడు దేవుని యందు విశ్వాసముంచుడి. దేవుని యందు అంటే విశ్వాసములో మనం ఎలా ఉండాలి? ఫలించాలి. విశ్వాసములో ఫలించాలి. మనలో ఆత్మీయత చూడాలంటే విశ్వాసం ఉండాలి. అది దేనికి సాధ్యం అంటే నేను దాన్ని కుక్కతో పోల్చుకుంటాను. కుక్క ఎందుకు పెట్టా తెలుసా? కుక్క అనగానే అందరూ గుర్తుకొస్తాయి. దేనికి సాధిస్తాం కుక్క చెప్పండి? ఎంత విశ్వాసమో. మనం ఇంట్లో నిజంగా కుక్కకి మంచి రైస్ వేస్తామా, చెట్టు రైస్ వేస్తామా? మిగిలిపోయింది వేస్తామా, ఫ్రెష్గా వండి వేడి వేస్తామా? అంతా సెకండ్ క్వాలిటీ వాడుతాం దానికి. అయినా సరే కుక్క ఎంత కనిపెట్టుకుంటుందమ్మా. ఇంటి దగ్గరికి ఎవరైనా దొంగలు వస్తే ఏం చేస్తే చెప్పండి? కుక్క వరుగుతుంది. చూసారా ఎంత విశ్వాసం. మనం కూడా దేవుడి మీద అంత విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసంలో మనం ఫలించి అభివృద్ధి చెందాలి. అంతేకాదు విశ్వాసం ఒక వ్యక్తికి ఏం తీసుకొస్తుందంటే ఎంత ఆత్మీయత తీసుకొస్తాం. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా దేవుడు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని మీరు కలవరపడనియొద్దు, మీ హృదయాలను కలవదు, విశ్వాసం ఉంచండి. ఇది కొద్ది కాలం ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు. నీకు ఎన్ని శ్రమలు ఎన్ని ఉన్నాయో నిజంగా కంగారు పడదాం. దేవుడి మీద నమ్మకం పెట్టుకో, దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అది నేను ఎంత తీరుడుగా చేస్తుంది తెలుసా?
అందుకే ఇది ఎన్నో పాయింట్ అంటే 8వ పాయింట్. 9వ పాయింట్ చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 6:6. 9వ పాయింట్ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చేమల యొద్దకు వెళ్ళుము, కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చాలు. ఇప్పుడు 9వ పాయింట్ ఏంటి తెలుసా? చేమలు. దేనికి సాధిస్తాడు? చేమలు క్రమం. మనందరికీ దేవుడు చూడండి, గుర్తుపెట్టుకోండి. అసలు ఒక వ్యక్తి ఆత్మీయుడు అనుకోండి, ఆ వ్యక్తి ఎంత క్రమంగా ఉంటాడమ్మా, ఎంత డిసిప్లిన్ గా ఉంటాడు ఆలోచించండి. ఈ వ్యక్తి ఆత్మీయుడా కాదా అనడానికి ఆ వ్యక్తిలో ఏం కనపడదు చెప్పండి? ఆ క్రమశిక్షణ అంటే క్రమం. ఒక క్రమం కనపడదు, పద్ధతిగా ఉంటాడు మనిషి. కొంతమంది జీవితాలు పద్ధతులు ఏమి ఉండవు, కానీ వాడు ఆత్మీయ. ఒక ఆత్మీయ కలిగిన వ్యక్తి ఎంత పద్ధతిగా ఉంటాడు తెలుసా? అందుకే మన సంఘాల్లో ఈ క్రమం మాత్రం పోగొట్టుకోకూడదు. దేవుడు ఎంత కృపగలమా, మనం కరెక్ట్ టయానికి ప్రారంభిస్తాం, కరెక్ట్ టయానికి ముగిస్తాం. క్రమంగా వస్తున్నారు, క్రమంగా వెళుతున్నారు. ఒక క్రమానికి మీరు వచ్చేసారు. ఈ క్రమాన్ని ఏం చేయకూడదు చెప్పండి? మీరు పోగొట్టుకోకూడదు. ఈ క్రమం మనకేం తీసుకొస్తుందంటే ఒక ఆత్మీయతను తీసుకొస్తుంది. ఆత్మ సంబంధమైన వ్యక్తులందరూ క్రమంగా ఉంటారా, అక్రమంగా ఉంటారా? దేవుడే చెప్పాడు, సమస్తమును మర్యాదగా. ఒకసారి మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాం. ఆ మీటింగ్లో అన్నాడు చాలా మంది వస్తారన్నాడు ఆయన. నేను కూర్చుంటే ఎవరు రారా. అక్కడ ఉంది 5-6 ఉన్నారంతే ఆ మీటింగ్లో. కానీ వాక్యం టయానికి అందరూ వచ్చేసారమ్మా. వాక్యం టయానికి అందరూ వచ్చి కూర్చున్నారు చక్కగా. అసలు లెక్క అయితే క్రమం ఏంటి చెప్పండి? కూడికి ఎప్పుడు రావాలి? ఈవినింగ్ 7 గంటలకి చేస్తే 8:30కు వచ్చారు ప్రార్థనకు అందరూ. 7 గంటలకు 5 ఉంది. 8:30 కల్లా 100-150 మంది దాకా వచ్చేసారు. మరి చెప్పండి, క్రమంగా వచ్చారా? అంటే ఏముంది? అక్కడ ఆత్మీయులు అంట. మళ్ళీ మీ ఆత్మీయులు అక్కడే అర్థమైపోతుంది. ఏం చూసి వచ్చారో మరి అక్కడికి బయట, లేదంటే ఎక్కడ వెయిట్ చేస్తూ వచ్చారు. చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు, లేదా సెల్లు మాట్లాడుతూ ఉన్నారు. పద్ధతేనాది? ఆత్మీయంగా ఉన్న వాళ్ళు క్రమం కలిగి ఉంటారు. ఎంత క్రమం ఇయే చెప్తున్నాడు దేవుడు. ఆ క్రమాన్ని ప్రభా మాకు ఇవ్వయ్యా, నిజంగా దాంట్లో ఫలించాలి, అభివృద్ధి చెందాలి. క్రమములో చేమను చూసి నేర్చుకోమంటాడు. చేమలు ఇప్పుడు మొత్తం ఎన్ని పాయింట్లమ్మా? 9. ఇంకొక పాయింట్ చెప్పబోతున్నాను లాస్ట్కి. జంతువుల పేర్లు చెప్పి మిమ్మల్ని టెస్ట్ పెడతాను లాస్ట్కి. 5 మినిట్స్ అనమాట. జాగ్రత్తగా నేర్చుకుందాం. నెక్స్ట్ చదవండి. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. చాలు. దేవుడు ఎంత సౌందర్యం గలవాడు తెలుసా? దీనికి నేను సాదృశ్యంగా ఏం తీసుకున్నానంటే నెమలిని తీసుకున్నాను. నెమలి తెలుసుకమ్మా మీకు? నెమలి ఎంత సౌందర్యంగా ఉంటుందమ్మా నిజంగా. నెమలి పురిగిపోయినప్పుడు దాన్ని చూస్తానికి వెళ్తారో లేదు చాలా మంది. ఎంత చక్కగా ఉంటుందో. నేనేమంటాను తెలుసా? నెమలిని తీసుకొని మనం ఎలా ఉండాలంటే, ఆత్మీయంగా ఉండాలంటే దేవుని యొక్క సౌందర్యాన్ని కనపరిచేవారిగా ఉండాలి. అంటే దేవునిని మన జీవితాలలో చూపించేవారిగా ఉండాలి. అది ఆత్మీయత అంటే. ఆత్మీయత అంటే అర్థం తెలుసా? దేవుణ్ణి నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని, నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని. అంటే నాలో ఎవరు చూడాలి? నాలో ఎవరు కనపడాలి? నాలో దేవుడు కనపడాలి. నిజంగా దేవుడు నాలో కనపడుతున్నాడంటే నాలో ఎంత ఆత్మీయత ఉందాం. నాలో కొంతమంది తిట్టేటప్పుడు వెళ్తారు, అసలు నీలో నాకు రాక్షసుడు కనపడుతున్నాడు, నీలో నాకు రాక్షసు కనపడుతుంది, నీలో నాకు ఒసామా బిన్ లాడన్ కనపడుతున్నాడు, నీలో నాకు చిరంజీవి కనపడుతున్నాడు, నీలో నాకు మహేష్ కనపడుతున్నాడు, నీలో నాకు సౌందర్య కనపడుతుంది, నీలో నాకు ఎట్లా అంటారు. కానీ ఇలా నీలో నాకు యేసు ప్రభువే కనపడుతున్నాడు. అబ్బా ఎంత ఆత్మీయతో తెలుసా? మనలో ఎవరు కనపడితే బాగుంటుందమ్మా? మన సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం, యేసు ప్రభు యొక్క లక్షణాలు ఒట్టిపడాలి మనలో. నిజంగా ఆ కళ్ళల్లో, ఆ చూపుల్లో, ఆ తలంపుల్లో చూస్తారా, ఆ చేతుల్లో, ఆ ప్రార్థనా జీవితం అంతా ఆయనే. దేవుణ్ణి మనం చూపించాలి, యేసు ప్రభు నాలో చూపించాలి. చెప్పుతాడు, అప్పుడు దాకా చెబుతానే ఉంటాడు దేవుడు మనల్ని. అందుకే ప్రభా ఇదిగో నిజంగా ప్రభా ఈ విషయంలో మాకు ఆత్మీయత కనపడాలయ్యా, ఒక నెమ్మది వలె మా సౌందర్యం మీ కొరకు కనపడాలి ప్రభా అనుకోవాలి. ఇక చివరి పాయింట్ చూడమ్మా. ఇక్కడ 2 జంతువులు పెడుతున్నాను మీకు. ఒకటి పక్షిరాజు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం. 103, 5వ వచనం చదవండి. 103,
103:5 పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగినట్లు. రెండోది ఏంటో తెలుసా? 102 కీర్తన 7 102 కీర్తన 7 పిచ్చుక. చూస్తారా? పిచ్చుక పక్షిరాజు, పిచ్చుక పక్షిరాజు. దీంట్లోంచి మనకి ఏం కనపడుతుంది? పిచ్చుక అంటేనేమో పాపం నిజంగా చిన్న పిచ్చుక, దేవుని మీద ఆధారపడేది, అది దేవుని మీద ఆధారపడుతుంది. మరి పక్షిరాజు ఏంటంటే నూతన బలం కలిగి పైకి ఎదురు చూస్తూ ఉందన్నమాట. అంటే అర్థం తెలుసా? దీని అర్థం ఏంటంటే నిరీక్షణ. మనలో నిరీక్షణ ఉండాలమ్మా. నిరీక్షించడం ఎంత ఆత్మీయతను తీసుకొస్తుందో తెలుసా? ఎదురు చూడాలి, ఓల్చుకుంటూ దీర్ఘశాంతంతో దేవుడు నాకు ఇస్తాడని ఎదురు చూస్తూ వెళ్తూ ఉండాలి. కనిపెట్టడం ఎంత గొప్పదో తెలుసా? ఆ పక్షిరాజు, ఆ పిచ్చుక ఇంటి మీద ఒంటి పిచ్చుకగా ఉండి ఆధారపడుతూ, నాకు ఇంకెవ్వరు లేరయ్యా, నువ్వు తప్ప ఇంకెవ్వరు నాకు చేయలేరు ప్రభా, నువ్వు ఎప్పుడో చేస్తావు, ఖచ్చితంగా నాకు కార్యం చేస్తావని నేను ఎదురు చూస్తున్నాను ప్రభా అని పక్షిరాజు అనే బలం తెచ్చుకొని ఏ రోజు కాదు నూతన బలంతో నిరీక్షిస్తూ అలా సాగి. అందుకనమ్మా ఆ ఆత్మీయమైన వ్యక్తిలో, ఒక ఆత్మ సంబంధం వ్యక్తిలో ఏం కనపడదు చెప్పండి? నిరీక్షణ. ఎన్ని రోజులైనా అబ్రహాములో నిరీక్షణ కనపడింది, అందుకే ఆత్మీయుడు అయ్యాడు. ఇస్సాకులో నిరీక్షణ కనపడింది, అందుకే ఆత్మ సంబంధం వ్యక్తిగా ఉన్నాడు. నేను అదే మీకు చెప్తా ఉన్నాను జాగ్రత్తగా. మొత్తం ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చింది చెప్పండి? 11 పాయింట్లు. ఇప్పుడు జాగ్రత్తగా. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను తెలుసా? ఈ రోజు రాత్రి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? మనం దేనిలో ఫలించి అభివృద్ధి చెందాలి చెప్పండి? ఆత్మీయతలో. ఇప్పుడు నేను చెప్పిన ఈ 11 విషయాలు నీలో ఏం తీసుకొస్తాయి? ఆత్మీయతను తీసుకురావు. ఆ 11 విషయాలు ఒకసారి చదవండి. అందరూ వినండి ఒకసారి, ఒక్కరు చదవండి. 1 ప్రార్థన నీ జీవితానికి ఆత్మీయతను తీసుకొచ్చిందా తీసుకురాదా? 1 ఓకే. 2 వాక్యము ధ్యానించడం నీ ఆత్మకి నిజంగా నీ జీవితానికి ఆత్మీయత తీసుకొచ్చిందే తీసుకురాదా? 2 నెక్స్ట్ పరిశుద్ధత నీ జీవితానికి ఎంత ఆత్మీయతను తీసుకొచ్చింది? 4 దీనత్వం ఎంత ఆత్మీయతను తీసుకొస్తుంది? 5 దేవుని మాట వినడం, విధేయత ఎంత ఆత్మీయతను తీసుకొచ్చిందో. నెక్స్ట్ దేవునికి పరిచయం చేయటం, దేవునికి ఎంత ఆత్మీయత. నిజంగా ఈ ఏరియాలో వీళ్ళందరూ చేస్తూ ఉంటే ఎంత ఆత్మీయత కనపడుతున్నారు. ఆ వంటలో ఉండేవాళ్ళు కానీ ఊడ్చేవాళ్ళు, అసలు మా టీం నాకు కావాలి కాసే టీం అన్నమాట. వీళ్ళు ఎంత ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకైతే భలే అతిశయంగా కనపడదు. ప్రార్థన కూడికి ముందు ప్రార్థన చేస్తున్నారు, కూడికి తర్వాత ప్రార్థన. నిజంగా చెప్పాలంటే ఎంత ఆత్మీయంగా కనపడుతుంది వాళ్ళు ప్రార్థన చేస్తుంటే. తర్వాత సువార్తలో చూస్తారా? ఒక వ్యక్తి సువార్త చేస్తుంటే ఎంత ఆత్మీయత కనపడతా ఉంది. ఇంకా ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఆ వ్యక్తికి ఎంత ఆత్మీయతను తీసుకొస్తుంది. తర్వాత క్రమం. వాళ్ళు చూడము ఎంత క్రమంగా వెళుతున్నారు, ఎంత క్రమం కలిగిన వాళ్ళు. పదంగా మనం కూడా ఆ చర్చికి వెళ్దాం, ఆ క్రమాన్ని బట్టి రావాలమ్మా మన చర్చికి. ఏదో పెద్ద కార్యాలు అవుతున్నాయి కాదు. ఇక్కడ జరిగే ఈ స్కిల్స్ ఒకరికి అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం. ఒకళ్ళు బాధ పెట్టే రకం కాదా? అసలు ఒకళ్ళు బాధ పెట్టి భక్తి చేయొచ్చా? మా పాలసీ అది, దేవుడు మాకు నేర్పింది అది. చాలా మంది కూడా అసలు ఇతరులు నిద్రమానేరు. మనం చెప్పే మాట్లాడాలంటే నిద్రపోయేటట్టు ఉంటాయి. మీకు కాదు వాళ్ళకి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అంత క్రమం చూసారా? అది మనకి ఆత్మీయతను తీసుకొస్తుంది. తర్వాత దేవుడిని మన జీవితాల్లో చూపించడం. ఒక్కొక్కళ్ళు యేసుప్రభు కనపడుతుంటే మా ప్రయత్నం సక్సెస్ అయినట్టు. మన యేసుప్రభు ముఖాలు కనపడుతుంటే పాపం నిజం కొంతమంది ముఖాలు చూస్తే పట్టబుద్ధి అయితే, కొంతమంది ముఖాలు చూస్తే పెట్టబుద్ధి అవుతా. యేసుప్రభు మన ముఖాలు కనపడితే అన్ని పెడతామే. నిన్న అంటాడు ఒక ఆయన వచ్చిన ఆయన జోసఫ్ అన్న, ఆ చెరువు కదా అన్న మొక్కలు కూడా ఇస్తారు నాకు అంటాడు. ఆయన ముఖం చూస్తే అంటాడా లేదా? యేసుప్రభు నమ్ముకుని ముఖాలు చూస్తే పెట్టబుద్ధి అవుతారే చెప్పడం. అది మీకు తెలుసు లేదో, చిట్టి పెద్దమైతే నాకు ఆమె దాచుకుంది పెట్టుద్దాం. నిజంగా ఆమె దాచుకుంది కూడా పెట్టుద్ది నాకు తెలిసి. మరి చిట్టి పెద్దమ్మ వాళ్ళ పిల్లలకు కూడా అంత పెట్టదేమనిపిస్తుంది. ఎట్టకపోతే ఆస్తి కూడా రాసిద్దని భయం వేస్తుంది పరిస్థితి. అండ్ నిజంగా ఏముందమ్మా చెప్పండి? కేవలం మా చిట్టి పెద్దమ్మకి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి చెప్పండి? రక్త సంబంధమా? ఏ సంబంధం చెప్పండి? ఆత్మ సంబంధం. చూసారా? ఆత్మ సంబంధం. చేయలేని ఆమె కూడా చేశారు. ఏంటమ్మా అసలు ఆశ్చర్యంగా లేదు. ఆ పని ఆ మజ్జిగ ఇస్తే ఆ మజ్జిగ పైన చెట్టగట్టు ఉంటుంది అనమాట.
అది ఎంత లుక్గా ఉంటుంది చూస్తానికి. వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవాలనిపిస్తుంది ఒకసారి ఆ మజ్జిగ. నేను చెప్తున్నా మామూలు అంటే ఒక ఆత్మ సంబంధంగా ఏమో కట్టాలనిపిస్తుంది నిజంగా. వాళ్ళే కాదు చాలా మంది ఉన్నారు అక్కడ పెట్టేవాడు. అంతేకాక 124 కేజీలకు వచ్చాను అట్ట పెట్టబట్టే కదమ్మా నిజంగా దేవుని దయ వల్ల కొంచెం డౌన్ అవుతున్నాం అనమాట. వద్దంటేనే అవుతున్నారు, లేకపోతే ఆగేవాడు కాదు. అంతా ఎవరు దేవుడిని మనం కనపరచాలి మన ముఖాలు నిజంగా. ఆ తర్వాత నిరీక్షణ చూసారు, నిరీక్షణ మనకి ఎంత ఆత్మీయతను తీసుకొస్తుంది. ఇప్పుడు నేను అడిగే మాట చెప్పండి ఒకసారి జాగ్రత్తగా. విశ్వాసం గురించి మనం కొన్ని జంతువులు చెప్పుకున్నాము. ఆ విశ్వాసం గురించి జంతువు పేరు ఏంటమ్మా? సాయి ఒక్క ఈజీగా ఒక్క విశ్వాసం గుర్తు బాగుంటుంది. దేవుణ్ణి మనం కనపరచాలి, దేవుణ్ణి మనం బాగా కనపరచాలి. పప్పి చెప్పమ్మా. నెమలి. పరిచయం బాగా చేయాలి మనం. పరిచయంలో ఏమేమి కనపడుతుంది కృష్ణ బ్రదర్? ఎద్దు, గాడిద, ఏంటది? లేడీ. అంటే చురుగ్గా కష్టపడి ప్రయాసపడాలి. ఆ జంతువులు. ఆ గొర్రెని చూసినప్పుడు మనకేం కనపడుతుంది? చూస్తారా? అది జంతువు అడిగాను. ఎట్లా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. ఇవన్నీ కలిసి మనం ఏం చేయాలి ఈరోజు చెప్పండి? ప్రభువా, ఈ రాత్రి నిజంగా నేను సర్వశక్తి గల దేవుడిని అని చెప్తున్నావయ్యా, నేను ఫలించి అభివృద్ధి చెందాలి. దేవుని తెలుసా? ఆత్మీయతలో ప్రభువా నాకు ఆత్మీయత నేర్పించయ్యా, నేను ఆత్మీయుడిగా ఉండాలి. నేను నిజంగా నేను ఒకటి చెప్తాను చూడండమ్మా. రైట్ సైడ్ పెట్టాక తెలుగు పాయింట్లో రైట్ సైడ్ ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయో తెలుసా? ఈ రైట్ సైడ్ వ్యక్తుల్లో ఉంటాయి. ఈ రైట్ సైడ్ లో ఉన్న 8 పేర్లు చెప్పాను. మొదటి పేరు ఏంటి చెప్పండి? మొదటి పేరు దేవుని సంబంధంలో ఆత్మీయత కనపడుతుంది అంటే ఈ 11 లక్షణాలు కనపడతాయి అన్నమాట. రెండవది సత్య సంబంధంలో ఆత్మీయత కనపడుతుంది అంటే ఈ 11 లక్షణాలు కనపడతాయి. 3 ఆత్మ సంబంధంలో ఆత్మీయత కనపడతా ఉంటది అంటే ఈ 11 లక్షణాలు కనపడతా ఉంటాయి. 4 పరలోక సంబంధంలో ఆత్మీయత బాగా కనపడతా ఉంటది, ఈ లక్షణాలన్నీ కనపడతా ఉంటాయి. తర్వాత వెలుగు సంబంధంలో చూడండమ్మా, ఈ ఆత్మీయత అంతా కనపడతా ఉంటది, ఈ 11 లక్షణాలు కనపడతా ఉంటాయి. తర్వాత క్రీస్తు యేసు సంబంధంలో ఎంత ఆత్మీయత కనపడదో తెలుసా? ఈ 11 లక్షణాలు కనపడతా ఉంటాయి వాళ్ళలో. తర్వాత విశ్వాస సంబంధంలో ఎంత ఆత్మీయత ఒట్టి పడతా ఉంటుందో నిజంగా, ఎంత బ్రైట్ గా ఉంటారో, అబ్బా వెలిగిపోతా ఉంటారు నిజంగా. అట్లాంటి వాళ్ళు ఈ 11 లక్షణాలు కనపడతా ఉంటే ఇక మన మందిరము, మన పరిచర్య 3 పువ్వులు 6 కాయలు, కర్ర గడ్డి కొయ్యకాలనుకుంటారా? లేదు, బంగారము వెండి వెలగల రాళ్ల మీదే ఈ పరిచర్య జరుగుతుంది అనడానికి సిమ్టమ్, సూచనలు, గుర్తులు ఇవే. ఆనవాళ్ళు, శుభకరమైన ఆనవాళ్ళు ఇవి. ఎంత అద్భుతమైన విషయం తెలుసా? దేవుడు ఎంత మెచ్చుకుంటాడో, మాకు ఎన్ని బహుమతులు ఉంటాయో, ఎన్ని ప్రతిఫలాలు ఉంటాయో అసలు మనం ఊహించలేము. ఎన్ని మేళ్ళు ఉంటాయో నిజంగా. తర్వాత రాజ్య సంబంధులు ఎవరు తెలుసా? పరలోక రాజ్య సంబంధం. మన పౌరసత్వం ఎక్కడ లేదమ్మా, మనం అందరం పరలోక రాజ్య సంబంధం. అట్లాంటి పరలోక రాజ్య సంబంధంలో ఎంత ఆత్మీయత ఉండాలో తెలుసా? ఈ 11 లక్షణాలు అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అయితే ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఈ 11 లక్షణాలు మీకు 100% ఇస్తాడమ్మా. నాలాంటి అయోగుడిగా, నాలాంటి అపాత్రుడిగా, నాలాంటి మోసగాడిగా, నాలాంటి దుర్మార్గుడికి ఈ 11 లక్షణాలు వస్తాయి అంటారా? 100% వస్తాయి. ఎలా మీరు చెప్పగలరంటే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. నేను ఎవరినో తెలుసా? సర్వశక్తిని, సర్వ ఆ కనికరాన్ని మేము చూపిస్తాను. అప్పుడు ఈ లక్షణాలన్నీ మీకు వచ్చినప్పుడు మీరు ఒక ఆత్మీయుడిగా ఉంటారు. నీకు ఆస్తులు లేకపోవచ్చు, పాస్తులు లేకపోవచ్చు, రికమెండేషన్ లేవు, ఏమి లేవు, అయినా ఎంత ఆత్మీయత ఉంటే డైరెక్ట్ గా అవ్వసమేలాగా ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక వ్యక్తిలో దేవుడు చూసేది ఏంటి తెలుసా? ఆత్మీయత చూస్తాను. చూస్తారా? నేతి పెరకాయలో నెయ్యి లేకుండా ఉండకూడదమ్మా. ఒక ఆత్మీయుడిలో ఆత్మీయత లేదు అంటే ఎంత బాధ తెలుసా? నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, శరీర సంబంధమైన వ్యక్తిగా? వద్దు ప్రభా, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను ప్రభా అని నువ్వు ఆశపడితే ఈ రోజు బాగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం, అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఆత్మీయత కోసం ప్రార్థన చేద్దాం. ఈ 11 లక్షణాల కోసం ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. అందరం దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.